సత్య మనల్ని రిసీవ్ చేసుకోవటానికి ఆర్కెస్ట్రాతో సహా వస్తారన్నా? ఇక్కడ చూస్తే ఎవ్వరూ కనిపించరేంటి? డోంట్ వరీ, మా ఊరి జనం సంగతి నీకు ఇంకా తెలీదు. వెయిట్ అండ్ సీ, కమా. వీళ్ళందరూ మా ఫాదర్ ఫాలోవర్స్. ఏం ఆగిపోయారే? వినబడలేదా? అయ్యగారు ఎంత మాట ఉన్నారో? మేళాల దెబ్బకి అయ్యగారు చెవులు జోరెత్తిపోవాలి. నా వల్ల కాదు. Come on, yaar, dance with us. అన్నయ్య, అన్నయ్య నువ్వెందుకు లేటు? నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. అది కదా, ఆపండి ఆపండి. ఎందుకు లేట్ అయ్యావని అడుగుతున్నాను. అలా మన పొలాలు చూస్తూ కాస్త వేసుకుని వచ్చాను. స్మెల్ చూస్తేనే తెలుస్తుంది. పొద్దున్నే మొదలెట్టా వస్తున్నావన్న సంతోషంలో. సత్య ఎవరేమే? భాను అని. భాను, ఐ టోల్డ్ యు నో, ఈజ్ మై బ్రదర్. హీస్ ఆల్వేస్ తీర్థ. సత్య ఏంటి నీ జుట్టు గుర్రం బొచ్చులా పెంచావు? ఇది ఫంక్ ఫంక్. అదే పెట్రోల్ పోస్తారే పంక్. మూర్ఖుడా, అది బంక్ రా. ఓ బాగోతుల స్టైలా? పెంచితే హిప్పీ, నువ్వు పెంచితే కప్పి. హాయ్ రాజా, గెట్ ఇన్. రే సత్య, నువ్వు ఇంటికెళ్ళు, నేను కొబ్బరి తోట దగ్గర అందరం కలిసి భోజనం చేద్దాం. అలాగే. శివన్న ఈ రోజైనా నువ్వు? ఏ చిన్న చిన్నయ్య గారు నడపడానికి నేనున్నాను కదండి. రే, మన ఊర్లో కారు నడిపి చాలా రోజులైంది, ఇవ్వరా? అయ్యగారు, ఈ అక్క ఎవరు? ఈవిడ నీకు అక్క కదరా, వదిన. ఓహో ఓహో. కమ్. ఎవరేమి? నాన్న, భానుమతి అని నాతో పాటు చదువుతుంది. ఓహో. వదినా, మీ లగేజ్ ని మామయ్య గారు పక్క రూమ్ లో పెట్టిస్తాను. ఆమె లగేజ్ ని పైన రూమ్ లో పెట్టిస్తాను. లోపలికి రండి. కుడికాలు. ఓకే. అమ్మాయి దేవురు? గంగావతి నాన్న. దేవురు? గంగావతి అని. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ విలేజ్ నాన్న. ఏంటంట? చాలా అందమైన పల్లెటూరు. నువ్వు చూసావా? బెంగళూరు పక్కనని చెప్తుండేది. కన్నడ? అవును నాన్న. నీకెలా తెలుసు? ఒకే చోట కలిసి ఉండేవాళ్ళం కదా, అలాగే పరిచయం పెరిగి. అమ్మాయి ఎలా తెలుసు అని అడుగుతున్నారా? ఒకే చోట కలిసి చదువుకుంటాం కదా. వదిన కూడా తెలుసు, లెటర్ లో రాశాను. వదినా వదినా. అది వదిలే. మీ అన్నయ్య స్టేషన్కి వచ్చాడా? వచ్చాడు నాన్న. అదేదో కొబ్బరి తోట దగ్గర ఎరువుల షాప్ అంటూ వెళ్ళాడు.
ఎరువుల షాపుకి ఎందుకు వెళ్ళుంటాడు? సారా షాపుకి వెళ్ళుంటాడు. ఒరే ధర్మ, వీడి కొడుకు విదేశాల నుండి వచ్చినందుకే డామ్ డామ్ అంటున్నాడు. ఇంకా దేవలోకం నుంచి వచ్చుంటే గనక ఇంకెంత ఆనందించేవాడో. గంధం ఎక్కువైందని ఒళ్ళంతా రాసుకున్నట్టుంది. కొడుకు వచ్చిన సంతోషంలో మీ అన్న ఉన్న డబ్బంతా పటాసులు కాల్చినట్టు కాల్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. రారా లూజులాయరు. శ్రీహరి, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు? నన్నెవర్రా తలుచుకునేది? నన్ను తలుచుకునేవారు నన్ను చంపాలనే వాళ్ళే ఉంటారు. సరిగ్గా తినిపించడం రాజా నీకు? పశువునా నేను? థు, హో, చిన్నదాన్ని పప్పు. నీ మంచి చేతి చూడడానికి నేను, సరసాలాడడానికి అదిను. పాడకే వయసు వచ్చినా సరసాలకేం తక్కువ లేదు. ఏడుపు. సుందరి, త్రిపుర సుందరి పిలుస్తున్నాడు చూడు. రాలాయరు, కూర్చో. ఒరే కావయ్య, తీసుకురా ఇదే. అట్నే వీరయ్య గారు, ఏంటయ్యా? ఇద్దరు పెళ్ళాన్ని చేసుకోవడం తప్పు కాదు, కాకపోతే ఒకే ఇంట్లో పెట్టడమే తప్పు. అదిగాక పెళ్ళైన కొడుకు కోడలు మనవరాళ్ళు ఉన్నప్పుడు మీరిలాగా. నాకే సిగ్గు లేదు, నువ్వెందుకు నవ్వుతున్నావు? అరే లాయరు, ఏమనుకున్నావు? చింత దచ్చినా పులుపు చావలేదు. అట్లయితే సరే. సరే, ఈ చంద్రయ్య టపాసులు పేలుస్తున్నాడా లేక బాంబులు పేలుస్తున్నాడా? చంద్రయ్య గారు ఒక రకంగా బాంబు లాంటి వాడే. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఆటోమ్ బాంబ్. ఎటువంటిదైనా నా తొక్కలో బాంబే. ఊరూరే పండగ చేసుకుంటోంది. ఇప్పుడు టపాసులు మాత్రమే పేలుస్తున్నారు. రాత్రికి పార్టీనే శ్రీహరి. అక్క అక్క, నేను చీర కట్టుకున్నాను, ఎలా ఉంది? బాగుంది బాగుంది. చీర కట్టుకోవడం వచ్చా? లేదు లేదు, సత్య కట్టాడు. సత్యనా? అయ్యో, నానా, భాను భానుమతి వచ్చింది. కూర్చోండి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా మావయ్య గారు. ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నావు? ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నావని అడిగాను. బిజినెస్. బిజినెస్ మన ఊరికి ఉపయోగపడుతుంది కదూ? మనకు ఉపయోగపడుతుందన్నా. మనకా? అదేం బిజినెస్ రా? అదేనన్నా, ఈ మెక్డొనాల్డ్స్ బర్గర్లు పిజ్జా లాగా చైనా రెస్టారెంట్. ఏయ్, తెలుగులో నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పు. అదేనన్నా, భోజనం హోటల్ అంటారే అలా. ఏంట్రా రే, ఈ ఊళ్ళో హోటల్కి వెళ్లి భోంచేసే వాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ ఉన్నా మీ అన్నయ్య ఉన్నాడే తాగబోతూ, వాడెళ్ళి భోంచేస్తాడు. నానా, ఆ హోటల్ ఇక్కడ పెడతానని చెప్పలేదే. మరి ఇంకెక్కడ పెడతావురా? బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. చూడరా అబ్బాయి, మన ఊరి జనానికి ఉపయోగపడేలా ఉంటే చెయ్యి. మన నేల, మన నీరు, మన భాష, మన ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలుసుకుంటేనే ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక దేశం బాగుపడేది. మనం బాగుపడటమే ముఖ్యం కాదు. మేము ఈ మట్టిని నమ్మి పుట్టినవాళ్ళం, వ్యవసాయం చేసి తినే జనం. మాలాంటి వాళ్ళకి ఈ బిజినెస్లు ఇటువంటివి నచ్చవరా? నిన్ను విదేశాలకు పంపించి పెద్ద చదువులు చదివిస్తే ఇలా హోటల్ పెడతానంటావేమిట్రా? చూడన్నా, అదంతా నీ వల్ల అవుతుందంటావా? నానా, భాను వాళ్ళ నాన్న కూడా ఇదే బిజినెస్ చేస్తున్నారు. ఓహో, వాళ్ళ నాన్నకి అవన్నీ తెలుసా? ఈ అమ్మాయి నీతో వచ్చినట్టు వాళ్ళ నాన్నకి తెలుసా? వాళ్ళ నాన్నే నాతో ఇక్కడికి పంపించారు. మంచి నాన్న, మంచి కూతురు. లేదు నాన్న, కర్ణాటకలో మంచి రెస్పెక్ట్ గల ఫ్యామిలీ. అదే గౌడాస్ అని అంటారే, ఆ జాతి. మన కుటుంబానికి సరిపోయే ఫ్యామిలీ అని. ఓహో, జాతి జాతకం అప్పుడే చూసుకున్నావన్నమాట. అదేం లేదు నాన్న, అలాంటిదేం లేదు. చూడు, నా అనుమతి తీసుకోవడానికి వచ్చావా, నీ నిర్ణయం చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతోనే. వదినకని తెలుసు నాన్న, లెటర్లో క్లియర్ గా రాశాను. ఇందులో మీ వదిన హస్తం కూడా ఉందా?
ఇప్పుడు మీ నిర్ణయం ఏమిటి? ఆ, మీ నిర్ణయం ఏంటో చెప్తే. చెయ్యి కడగటమే నా నిర్ణయం. ఏంటి సత్య, మీ నాన్న అంత బాంబు వేశారు? నా మొహం చూస్తేనే ఆయనకి ఇష్టం ఉండట్లేదు. ఇక పెళ్లి కొప్పుకుంటారా అని. అదే భాను నేను ఆలోచిస్తున్నాను. అరే, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేసావా? సత్య, ఎవరెళ్ళిది? ఎవరక్కడ పొలంలో? సారీ, నేను నేను అంటే ఆ, నేను సత్యాని. సత్యానా? ఏంటది సావిత్రి, కుక్క అరుస్తోంది? ఆ, కుక్క అరవకుండా కచేరీ చేస్తుందా? నీకు తలకాయ ఉన్నా సరే, దాని అరుపుకి నీ అరుపుకి తేడా కనిపించలేదు నాకు. నువ్వు చదువు చిన్న. ఎప్పుడొచ్చావు? నిన్నే విమానంలో వచ్చావా? ట్రైన్ లో వచ్చాను. ఓ, ఆమెవరు? ఈ అమ్మాయ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అయ్యో దేవుడా, ఒళ్ళంతా కనిపిస్తోంది. లేదు, ఇది ఫ్యాషన్ ఫ్యాషన్. ఎందుకో కుక్క అరుస్తూనే ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారేమో చూడు. దానికి ఆకలేస్తుందేమో అరుస్తుంది. మీరు కొంచెం ఊరుకుంటారా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సత్య, వాడి కొంచెం ఇవ్వరా? నాది ఏయ్, ఇంట్లో ఉన్నాయి కదరా, నీకు ఇస్తానులే. అతను కొంచెం ఇవ్వరా? ఇస్తావు కదా? ఇస్తాన్రా. ఇవ్వు. ఎరా గుండు, బాగున్నావా? ఎక్కువ తీసుకోకే. లేదు లేరా, ఒకటొకటి తీసుకుంటాను. ఏంట్రా రెండు తీసుకున్నది? అరవకురా, నోరు ముయ్యరా. అయ్యో, అరవకురా. తల మీద కొడుతుందా? ఎందుకు కొడుతుంది? తల మీద కొడుతున్నావు, మర్చిపోతే నువ్వు బాగా చేస్తావా? నీ మతిపోతే ఉన్న ఆస్తులన్నీ వాళ్ళు కొట్టేయచ్చు కదా అని. అటువంటి బుద్ధి నీకే ఉంది. మా బాబాయికి మేమంటే పడదు. ఈజ్ వెరీ కన్నింగ్. ఇజ్ ఇట్? కానీ మా పిన్నుందే చాలా మంచిది. మరి రెండిళ్లకు ఎందుకంత ద్వేషం? ఏం చెప్తాం, పుట్టుకతో అన్నదమ్ములు, పెరిగే కొద్దీ దాయాదులు. మా బాబాయ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మాతో సరిగా కలవలేదు. ముందుగా అంతంత మాత్రంగా ఉన్న బంధం రెండుగా విడిపోయింది. అప్పుడప్పుడు ఇండియా పాకిస్తాన్ లాగా వాళ్ళకి మాకు గొడవ జరుగుతూనే ఉంటుంది. నన్ను ఫోటో తీసారా? ఏంటి, తీయకూడదా? హాయ్, చిన్నయ్య గారండి. నమస్కారం అండి. విదేశాల నుంచి వచ్చారని తెలిసింది. ఎలా ఉన్నారండి? తీసుకోండి నా ఫోటోలు. సత్య, వాట్స్ దట్ పౌడర్ నేమ్? దట్ ఎవరు? పౌడర్ అది ఏంటి అని అడుగుతోంది. ఓ, ఇదా అండి? ముగ్గుల పిండండి. ముగ్గు పిండి. ఓ, ఇట్స్ సో సాఫ్ట్, ఇజంట్ ఇట్? సంథింగ్ ఇస్ స్మెల్లింగ్. ఏంటండి? ఏదో వాసన. అదే అండి, పాన్స్ పౌడరు. మొహానికి రాసుకున్నానండి. పాన్స్ పౌడరా? అది కాదు, వేరే వాసన. వేప నూనె లాంటి. వేప నూనె తలకు రాసుకున్నానండి. ఓ, వాట్ ఇస్ ఇట్? neem oil, you know. She applied it to her hair. On her hair? Yeah, we do it. It's a herbal medicine, you know. ఓకే ఓకే. ఏంటండి, ఆవిడ కూడా వేప నూనె కావాలంటున్నారండి? నువ్వు పద్మజారాణి, రామయ్య కూతురునండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న దగ్గరికి కర్రసావు నేర్చుకోవడానికి వచ్చేవారు కదండి, మర్చిపోయారండి? ఒకసారి నా ముక్కు మీదకి కర్రీసిరి గాయం చేశారు కదండి. నాకు అన్ని గుర్తుకొచ్చాయి. నేను కర్రసాం నేర్చుకునేటప్పుడు చీమిడి గార్చుకుంటూ బట్టలు లేకుండా నిలబడదానివి. ఇప్పుడేంటి జొన్న చెట్టులో పెరిగిపోయావు? అది సరే, మీ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఓ, చిన్నబాబు గారా, నమస్కారం. ఓ, ఏం రామయ్య, బాగున్నావా? మేం బాగుండాలని మీ మనసులో ఉంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం రామయ్య, వస్తూనే ఇలా అంటున్నావు? బాబు, మేం మీతో ఇలా మాట్లాడడం గనక ఆ చిన్న దొరకు తెలిసిందంటే పెద్ద రాద్ధాంతం రామాయణం అయిపోతుంది. మేము ఆయన భాగానికి వచ్చిన పొలంలో బతుకుతున్నాం. మీకెందుకు వచ్చిందండి? తొందరగా వెళ్ళండి. చిన్నదొర అంటే మా ధర్మన్నే కదూ? అయ్యో శివుడా, మనసారా నువ్వు అన్నా అంటున్నావు. ఈ భావం వాడికి ఉండాలి కదా. మేం వాడి ఉప్పు తిని బతుకుతున్నాం.
దయచేసి వెళ్ళిపోండి. ఏయ్ గాడిద, లోపలికి పదా. ఇక్కడేం చోద్యం చూస్తున్నావా? లోపలికి వెళ్ళి అన్నం పెట్టు. నడు. చిన్నయ్య గారు ఆగండి ఆగండి. ఎందుకురా కంగారుగా వచ్చి జారిపడ్డావు? బురద కదా జారి పడిపోయాను. ఇలా ఎందుకు వచ్చారు బాబు గారు? అక్కడ కరసాం చేస్తున్నారు కదా, బాను ఫోటోలు తీయాలంటే తీసుకొచ్చాను. అయ్యో ఇక్కడికి వద్దండి, మా పక్క ఇంకా బాగా చేస్తారు, అక్కడికి వెళ్దామండి. ఇక్కడ తీద్దాం అక్కడ తీద్దాం పదరా. అయ్యో వద్దయ్య గారు. బాగున్నారా? ఫోటోలు తీస్తున్నారా? నేను మల్లన్న చిన్నప్పుడు ఇద్దరం కలిసి కరసాం నేర్చుకున్నాం, గుర్తుందా? ఓ ఆమల్లన్నవా నువ్వు? నేనే. వస్తావా? కరసాం చేద్దాం. అయ్యా వద్దయ్యా, వాడు గిత్తరా కాలుదువి గొడవ పెట్టుకుంటాడు. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదామయ్యా. కమ్ బ్యాక్. భయపడదు సత్య, ఊరికి ఒకసారి కరగలిపోరా. భయమా? హ, నాకు పనుండి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. అమ్మాయి ముందు ఓడిపోతానని భయమా ఏంటి? రా, దెబ్బ నీకు తగలకుండా కర్రేస్తా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకురా వాడేదో ఆడడానికి పిలుస్తున్నాడు, ఎందుకురా ఊరికే కోపడతావు? పద. పోనీ ఆ పిల్లనన్న పంపి. నా బాడీ చూసి ఇష్టపడ్డట్టుంది, ఫోటో తీసుకుంటానే. వద్దండి గారు, వద్దండి. వద్దయ్యా. సరే ఆడదాం రా. ఏంటే ప్యాంట్ తోనా? మగాడిలా పంచి కట్టుకోనరా. అయ్యగారు నా పంచ. అయ్యగారు దిష్టి అవుతుంది అయ్యగారు. ఊరికే కొలతలు చూస్తే చాలదమ్మా, కర్ర తిప్పడం చూపించు. కర్ర తిప్పడం ఇదిగో ఇట్టా. కర్రసాం చాలా ఇంకా కావాలి. కర్రసాం నువ్వు కరెక్ట్ గా నేర్చుకో. అరే నీకేమైందిరా? పద. దెబ్బలే ఉంటాయిలే. ఏయ్, సరదాగా ఆడదామని నిజంగానే కొడుతున్నావేంట్రా మల్లన్న? ఆటలో ఏని మామూలే. దెబ్బ తగలకుండా ఆడాలంటే అదిగో ఆ పక్కన ఉన్న అమ్మాయి తాడు. రేయ్ నీ నాలుగు చీరేస్తా. సున్నం ఉందేంట్రా? అయ్యో ఉద్దయ్య గారు, పళ్ళు గారైతే. ఊరికే ఇవ్వరా. ఇదిగో. ఓ తెలిసిందిలే, చుట్టుపక్కల 4 పల్లెల్లో నేను చాలా ఫేమస్. నా ఒంటి మీద సున్నం బొట్లు పెట్టేవాడు ఇంకా బొట్టలేదు. చూద్దాం. ఇదేంట్రా గుడికి తాళం వేసి పెట్టారు? మన దేవుడి మహిమే అంత. వెళ్దాం రండయ్య. ఏంటి ఇంత దూరం వచ్చి దేవుణ్ణి చూడకుండా వెళ్దామా? నెవర్. తామరం మన దేవుణ్ణి చూడాలి అంతే కదా. రండి చూపిస్తాను. రే ఆ సందుల్లోంచి ఏం చూస్తావురా? తలుపు తీరా, లోపలికి వెళ్దాం. అయ్యయ్యో లోపలికి వెళ్ళేదా? కనిపించడం లేదు. పెద్ద పెద్ద 2 తాళం కప్పలు. పెద్ద తాళం కప్ప పెద్దయ్య గారిది, అంటే మీ నాన్నగారిది. అదిగో చిన్న కప్ప ఉంది కదా, అదే వంకర ముద్దు పార్టీ మీ బాబాయ్ది. రే ఏంట్రా ఇదంతా? 5 సంవత్సరాల క్రితం ఈ ఊరు 2 భాగాలైంది. అలాగే ఈ గుడి కూడా. ఆ గొడవ ఇంకా చల్లారలేదు. నేసాలు తిప్పారు, కాళ్ళు దువ్వారు.
చివరికి నీకు వద్దు నాకు వద్దని ఇలా గుడికి తాళం వేసి బంధించారు. ఊరికొచ్చిన వాడికి గుడి చూపించారంటే పంచాయతీ గొడవ గురించి చెప్తున్నావా? ముందు నాన్న దగ్గరికి వెళ్ళి తాళం తీసుకురా, వెళ్ళు. మన తాళం తెస్తే పెద్ద తీయొచ్చు, కానీ ఆ వంకరమూతి పార్టీ తాళం ఎలా తెచ్చేది? ఏయ్, ఈ దేహం మట్టిది, ప్రాణం మీదని పెద్ద పెద్ద మాటలు చెప్పావు, అవన్నీ బోగసేనా? అయ్యో, ఇప్పుడు అదే చెప్తున్నానయ్యా, నా ప్రాణం మీదే, కానీ ఆ తాళం మాత్రం తెమ్మని అడగండి అయ్యా. మన ఊరి జనం నేను ఒక్క మాట అడిగితే ఏదైనా చేస్తారని భానుతో చెప్తే ఇప్పుడు ఆవిడ ముందు నా పరువు తీస్తున్నావు. అయ్యో, మీ పరువు కన్నా నా ప్రాణం గొప్పదా? ఒక్క నిమిషం ఆగండి, వస్తాను. సత్య, వాట్ ఇస్ దిస్? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? అలాగైతే డోంట్ ఓపెన్ ద డోర్. డోంట్ వరీ యార్, నువ్వు ఈ టెంపుల్ చూడాల్సిందే. ఎందుకు? అంత స్పెషాలిటీ ఏముంది ఇక్కడ? మా కులాచారం ప్రకారం మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే ఈ గుళ్ళోనే పెళ్లి చేసుకోవాలి. ఓ రియల్లీ? యా. అలా అయితే ఈ టెంపుల్ చూడాల్సిందే సత్య. తెచ్చేసా. ఏంట్రా ఇది తాళం తెమ్మంటే గొడ్డలు తెచ్చావు? చిన్నయ్య గారు, మీరు ఇలా అడ్డంగా నిలబడండి. వదిలి గారు, మీరు కూడా మీరు రండి. కొడితే కొట్టాలి రా, కొట్టాలి కొట్టాలి కొట్టాలి. పాత తాళం కప్ప, ముసలి వాళ్ళు తొందరగా నోరు తెరవరు, నేను తెరిపిస్తాగా. Amazing. ఇదే కళ్యాణ మండపం, ఇక్కడే నీకు నాకు పెళ్లి. ఇక్కడ? అవును, నేను పట్టు పంచే లాల్చీ వేసుకుని తలపాగా పెట్టుకుని పెళ్లి కొడుకులా గాంభీర్యంగా ఉంటాను. నువ్వు పట్టు చీర కట్టుకుని పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ అప్పుడు డుమ్ 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 డోలు నాదస్వరం, ఏ గట్టిమేళం గట్టిమేళం అని పురోహితులు పిలుస్తూ ఉంటే అప్పుడు నేను తాళి తీసుకుని నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తుంటే. సరే సరే, ఒక్క నిమిషం అలాగే నిలబడుండు. రెడీ. సత్య, నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవటం లేదు. మరి డాడీ ఎదురు చూస్తుంటారు కదా. సత్య, నాకు ఏడుపు వస్తుంది. నాకు ఏడుపు వస్తుంది. ఈ గడ్డ మీసం ఉండి ఏడిస్తే బాగుండదు కదా. తమాషా అడుగు సత్య. ప్రెస్ ప్రెస్. ఓ, ఏమైంది? లాక్ బటన్ లేదు సత్య. ఓ పని చేద్దామా? కమాన్, లాక్ బై లాక్ బై. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ. మీ టూ. తొందరగా వచ్చి నాన్నతో 15 రోజులు గడిపొస్తాను. 15 రోజులా? ఓకే, 10 రోజులు నుండి వచ్చేస్తాను. ఓకే. ఈ లోపు నాన్నని ఎలాగైనా మన పెళ్లి కొప్పించి ఆ తర్వాత డాడీ, నీకు కూడా టికెట్ తెచ్చారు. 1 month జాలీగా తిరగొద్దాం. ఇట్ విల్ బి సో మచ్ ఫన్. కన్యాకుమారి, డార్జిలింగ్, గోవా టెంపుల్స్ అన్ని చూడడానికి అవుతుంది. పెళ్లికి ముందే మనం జాలీగా తిరిగి రావచ్చు. నీ స్పీడ్ చూస్తుంటే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యేలా ఉన్నావే. మేబీ. సత్య, వదినా, అది ఓపెన్ సూట్ కేసు క్లోజ్. మావయ్య గారు నిన్ను పిలుస్తున్నారు. లగేజ్ ప్యాక్ చేసి వద్దాం అనుకున్నాం. నిన్ను ఒక్కడినే పిలుస్తున్నారు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. I'll be back in 5 minutes, okay? ఏంటన్నా? దేవాలయానికి వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? దర్శనం చేసుకోవడానికి. అందుకు తాళం వేసిన దేవాలయం కావాల్సి వచ్చిందా? మన ఊళ్ళో ఉన్నది ఒకే ఒక దేవాలయం కదా నాన్న. నాతోటే వాదన చేస్తావా? అది భాను దేవుణ్ణి చూడాలంటే. ఆమె దేవుణ్ణి చూడాలి అంటే తాళం పగలగొట్టాలా? లేదు నాన్న, నేను తాళం పగలగొట్టమని చెప్పలేదు. మీ దగ్గరికి వెళ్ళి తాళం తీసుకురమ్మన్నాను. ఇంతలోనే చిన్న. అలాగైతే నీ ఎదురుగాని
చిన్న తాళం పగలగొట్టాడా? అది కాదు, మన దేవాలయం అని అలాగా. సారీ నాన్న, నాదే తప్పు. అలాగే పెద్దోళ్ళు తప్పు ఒప్పుకుంటారా? తప్పు నీది కాదు, నాది. రే బొరయ్య, అయ్యగారు, మన వాళ్ళందరినీ ఆయుధాలు వదిలేసి శాంతంగా ఉండమని చెప్పు. కావాలంటే రేపు పంచాయతీలో నేనే క్షమాపణ అడుగుతాను. నాన్న, ఇప్పుడు ఏమైందని క్షమాపణ అడుగుతారు? కావాలంటే నేనే అడుగుతాను, లేదంటే చిన్న ఇక్కడ. ఏయ్, బుద్ధి లేకుండా మీరు చేసిన తప్పుకి ఊరి జనం అంతా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పాప మా చిన్న. ఏంటి? నేను నేను వెళ్తున్నాను. ఆ? నేను ఊరికి వెళ్తున్నాను. చెప్పిపోదామని వచ్చాను. తీసుకెళ్లి దించిరా. నాన్న, అది చూడు, దేవాలయం. ముందెళ్ళి ఆవిడ దించిరా. అలాగే నాన్న. రేయ్, చిన్న రాని చెన్నయ్య గారు. రేయ్, ముందు నేను చెప్పిన పని చేయరా. ఓరా ఓ. చెన్నయ్య గారు, మెయిన్ రోడ్లో వెళ్ళకండి, గోడౌన్ పక్కన మట్టి రోడ్లు అలా అయితే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రేయ్, తెలిసిన వాడు చెప్పినప్పుడు వెంటే నీ సొమ్మేమైనా పోతుందా? అది కాదు నాన్న. వెళ్ళు వెళ్ళు. అలాగే. అయ్యారు, ఈ దారిలో ఎందుకు వచ్చారండి? ఆ దారిలో రావాల్సింది. ముందు కారు తిప్పుకొని అర్జెంట్గా వెళ్ళిపోండి. ఏమైంది రోడ్లో? రోడ్డు బాగానే ఉండదు చెన్నయ్య గారు. మనోళ్ళు వాళ్ళ గుడిసెలకు నిప్పంటిస్తున్నారు. వాళ్ళందరూ కలిసి మనోళ్ళను కొట్టడానికే ఇదే రోడ్లో వస్తా ఉన్నారు. గుడిసెలకు నిప్పంటించారా? ఎందుకు? ఏంది చెన్నయ్య గారు, ఏమీ తెలియనట్టు అడుగుతా ఉన్నారు మీరు? దేవాలయం తాళం పగలు కొట్టాడని వాళ్ళంతా కలిసి చిన్న గడి చేతులు నరికేసినారు. చిన్న చేతులు నరికారా? అందుకే మన వాళ్ళంతా కలిసి వాళ్ళ గుడిసెలకు నిప్పంటించారు. చిన్నకేమైంది? హాస్పిటల్లో చేర్పించాం చెన్నయ్య గారు. వాడి ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పినారు. దయచేసి మీరు ఆ రూట్లో వెళ్ళిపోండి. కక్ష, రక్తపాతం. వీళ్ళంతా మనుషులని మర్చిపోయారు. వీళ్ళు నిప్పంటించింది గుడిసెల కాదు, మనుషుల గుండెలకు. దే కెనాట్ చేంజ్. Satya, you take good care of yourself. Okay. Don't take yourself to any trouble. Okay. Satya, please. Don't worry. Listen, Satya. Satya, please. You promise me you take care of Okay, yourself. I'll take it. I love you, Satya. Bye. I love you. డాక్టర్, చిన్న ఎక్కడ? అక్కడ ఉన్నాడు సార్. హౌ ఈజ్ హి? నౌ హీస్ ఆల్ రైట్, కానీ అతను చెయ్యిని మాత్రం కాపాడలేకపోయాడు. ఐఎమ్ సారీ. నమస్కారం అన్నా. రమణ అయ్యగారు వచ్చారు. చిన్నయ్య గారు వచ్చారా? లేపొద్దు. ప్రాణానికేం ప్రమాదం లేదన్నారయ్యా. పెద్దయ్య గారు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడెళ్ళారు. చిన్న అయ్యగారు వచ్చారు. నన్ను లేపరా. పడుకో చిన్న. అయ్యయ్యో. అయ్యగారు, వదినకు రైలు దొరికిందా? నేనే తీసుకెళ్లి రైలు ఎక్కించాలని చాలా ఆశపడ్డాను. ఆ పాపిష్టి నాయాళ్ళు నన్ను ఇలా చేశారు. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు చిన్న. అయ్యయ్యో అయ్యగారు, మీరు అలా చేతులెత్తి దండం పెట్టొద్దండి అయ్యా. నా మనసుకు చాలా బాధేస్తుంది. చిన్న, నా వల్ల నీ జీవితమే నాశనం అయిపోయింది చిన్న. ఒక సెయిపోతే ఏముందయ్య గారు, మీరున్నారు, పెద్దయ్య గారు ఉన్నారు. జీవితాంతం మీకు సేవ చేస్తూనే ఉంటాను. తినడానికి నాకింత అన్నం పెట్టరా మీరు? కానీ ఒకే ఒకటి చేశారు. అదేమంటే తినే చేత్తోనే కడుక్కోవాలి, కడుక్కునే చేత్తోనే తినాలి. ఇలాంటి పరిస్థితుల్లో నవ్వడానికి మీకు సిగ్గనిపించడం లేదు? చిన్న, తాళం కప్ప పగలు కొడితే ఇలా అవుతుందని నాకు ముందే చెప్పొచ్చు కదా. నేను మీకు చెప్పానయ్య గారు, కానీ మీరే అర్థం చేసుకోలేదు. ఈ ప్రాణం మీకు, ఈ దేహం మట్టికేనని ఊరికే అన్నానా? చిన్న, మనకు అన్యాయం చేసిన వాళ్ళకి ఆ శివుడు ఏం చేశాడో చూసావా? మూడో కన్ను తెరచి వాళ్ళ ఇళ్ళన్నీ నాశనం చేసేశాడు. ఆ గుడిసెలకు నిప్పంటించింది శివుడు కాదు, ఈ రామయ్య. మా చేత నిప్పెట్టించిందే ఆ శివుడేనయ్యా. నోర్మై, పగని మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. పగకు పగ జవాబు కాకూడదు. మహాత్మా గాంధీ, బుద్ధుడు, వివేకానందుడు మీ దారే పట్టుటే ఈ దేశం ఏమైందో తెలుసా మీకు? ఒక ఊరి వాళ్ళై ఉండి, బంధువులై ఉండి కొట్టుకుంటున్నారు. రేపొద్దున మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా దాక్కుంటారు. సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? మీరంతా ఉండి మీరు విదేశాల నుంచి వచ్చిన వారు, మీకు విలేజ్ పాలిటిక్స్ గురించి అంతగా అర్థం కావాలండి.
సార్ అలాగనే ఆ క్రిమినల్స్ ని వదిలేస్తారా మీరు? అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? అరే, చెయ్యి కట్టయిన వాడిని అడిగితే కారు యాక్సిడెంట్ లో నా చెయ్యి పోయింది అంటాడు. ఇల్లు కాలిపోయిన వాడిని అడిగితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయింది అంటాడు. ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, దైవ సన్నిధికి వెళ్లి మల్లికార్జున స్వామి దగ్గర ముడుపు కట్టి తలనిలాలిచ్చి వచ్చాను. ఎందుకో తెలుసా? పాడైపోయిన ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోతే చాలు అని. ఒకే ఒక్క సాక్షి చిక్కితే చాలు, అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో నీకు. సత్య, రైట్. హాస్పిటల్కి వెళ్ళావా? దేవాలయం తాళం పగలగొట్టినందుకే నేనెందుకు నిన్ను తిట్టానో ఇప్పటికైనా నీకు అర్థమైందా? అర్థమైంది నాన్న. ఈ ఊరేంటో ఈ జనాలేంటో అంతా అర్థమైంది. నేను చేసిన తప్పు అర్థమైంది. అందుకే ప్రాయశ్చిత్తంగా ఈ ఊరే వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నాను. జరిగిన దానికి పరిష్కారం ఆలోచించకుండా ఈ ఊరు వదిలి వెళితే కొజ్జాతనం అనిపించుకుంటుంది. ఊరంటేనే మంచివాళ్లు ఉంటారు, చెడ్డవాళ్లు ఉంటారు. చెడ్డవాళ్ళని మంచివాళ్లుగా మార్చాలి, మంచివాళ్లకి చెడు జరగకుండా చూడాలి. అతనే యజమాని. అంటే మనిషి తల తీసేవాడిని, కాళ్ళు చేతులు నరికేవాడిని వీరులంటారా? నా దృష్టిలో మనుషులే కాదు, మృగాలు. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళంతా అలాంటి వాళ్లే. అందులో నీ నాన్న ఒకడని మర్చిపోకు. అందులో ఒకటిగా ఉండడం నాకిష్టం లేదు. సుబ్బయ్య, సుబ్బయ్య. అయ్యగారు, చిన్నయ్య గారు మన ఊళ్ళో ఉండరట, పట్నం వెళ్తారట. టికెట్కి ఏర్పాటు చేయి. టికెట్ ఎప్పటికి బుక్ చేయాలి చిన్నయ్య గారు? 10 రోజులు దాటాక చెయ్యి. అట్టగనయ్యా. ఏంటయ్యా, ఓ 10 రోజులైనా నా దగ్గర ఉండకూడదా? రాయిలా, చూడు, నా కొడుకు కొన్ని రోజులైనా నా దగ్గరుండాలని ఆశ, అంతే. నువ్వు ప్రపంచం అంతా తిరిగొచ్చే వరకు నేను ఉండలేను. నాన్న, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. అక్కడ బిజినెస్ సెటిల్ అయ్యాక మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. నన్ను? పెద్ద వృక్షాన్ని పెరగడానికి కుదురుతుందా? తీసి వేరే చోట పెట్టడానికి వీలవుతుందా? ఈ దేహం కాలి బూడిదై మట్టిలో మట్టిగా మారే వరకు వేరే చోటికి రాను. నాన్న, ఈ ఊరి కోసం నేనేదైనా ఒక మంచి పని చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. సత్య, నేను నిన్ను కాక వేరే ఇంకెవరిని నమ్మాలి? నేను వెళ్తున్నాను నాన్న. సరే, వెళ్ళిరా. సత్య, ఏం లేదు నాన్న, తడిగా ఉంది, కాలు జారింది. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 23 ప్రకారం పెద్ద న్యాయస్థానం ఆదేశం వచ్చే వరకు ఈ దేవాలయం ఏ ప్రైవేటు వ్యక్తులకు చెందదు. గ్రామ సమస్త ప్రజలకు ఈ ప్రకారం తెలియజేయడమైంది. ఇక నుండి దేవాలయం యొక్క పూజా విధి విధానాలు జిల్లా కార్యవర్గం అధీనంలో నడుస్తుంది. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన శిక్ష విధించబడును. ఇది జిల్లా అధికారుల ఆజ్ఞ. ఏంటి, అందరికీ అర్థమైంది కదా? దేవాలయం తాళం తీయడం బాగానే ఉంది. అలాగే మొదటి పూజ ఎవరు చేయాలో కూడా చెప్పండి. లేదంటే ఆ విషయం మీద కూడా ఘర్షణలు మొదలవుతాయి. ఘర్షణ మొదలవుతుంది అంటే మొదలవుతుంది, లేదంటే లేదు. మీరు ఏవేవో గొడవలు పడి దేవుడిపై చూపిస్తే ఏమీ బాగుండదు. సరే, నేను బయలుదేరతాను. ఇంటికొచ్చి వెళ్ళొచ్చు కదా? లేదు, ఇంకోసారి వస్తాను. పల్లె వరకు వచ్చి ఇంటి దగ్గరికి రాకపోతే ఎలా? అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వాలి.
నాన్న ఆ డ్యామ్ విషయం నువ్వే చెప్పరా. ఏంటి సత్య? ఆ, ఏం లేదు, మా ఊర్లో నంది డ్యామ్ ఉంది కదా, అది చాలా పాతకాలం నాటిది. 15-20 సంవత్సరాల నుంచి రిపేర్ చేయలేదు. పీడబ్ల్యూడీకి కంప్లైంట్ ఇస్తే ఉపయోగమే లేదు. దానికి ఏమైనా డ్యామేజ్ అయితే ఊరికి ప్రమాదమే, వ్యవసాయానికి ప్రమాదమే. అధికారులు సారా తాగటానికి చేపలు పట్టడానికి చెరువుకొస్తారే గాని పని కోసం అంటే పల్లెలో కాలే బెటరు. ఓకే ఓకే ఓకే, ఐ విల్ టాక్ టు కన్సర్న్ ఆఫీసర్. వస్తాను వీరಣ್ణ గారు. అలాగేనండి. సత్య, వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఆ, అది చైనీస్ రెస్టారెంట్ ఒకటి ప్లాన్ చేయాలి. ఆఫీసర్ గారిని పంపించొస్తాను. వెళ్ళొస్తానండి. రండి. నాన్నకు నేను ఇక్కడే ఉండాలని ఆశ, నాకేమో బిజినెస్ చేయాలని ఉంది. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు నేను లేనా? ఈ విషయంలో మీ నాన్నగారు చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. వస్తాను. ఆ, ఇంకేంటి విషయాలు? అదే రెస్టారెంట్ కోసం అని చెప్పి మంచి ప్లేస్ చూస్తున్నాను. నువ్వేమైనా చెప్పు నాన్న, ఆ సత్య తెలివికి మీ అన్న చాలా మెచ్చుకున్నాడు. అన్ని విషయాల్లో కొడుకుని ముందు పెట్టి పొగుడతాడు. కొడుకు చురుకుదనం, తండ్రి దర్బారు రెండూ కలిసి దేవాలయం తాళం పగలగొట్టే వరకు వెళ్ళింది. నువ్వేమీ తక్కువ కాదురా అబ్బాయి. తాళంతో పాల్గొట్టినందుకు వాడు చేయి చేయించావు. కానీ వాళ్ళు మా ఇల్లు తగలబెట్టిన దానికి మీరు గమ్మునున్నారు. ఇది సరిగా లేదయ్యాడు. ఏ కామయ్య, నేనేం గమ్మునుండలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ధర్మ మర్మం ఆ దేవుడికి కూడా తెలియదు. గుడ్రా ధర్మ, మనం కూడా వాళ్ళ పక్కిళ్ళకి నిప్పు తీసేద్దాం. నాన్న, ఇది వర్షాకాలం, నీరు నిప్పుని ఆర్పేస్తుంది. శ్రీహరి శ్రీహరి మంచి ఉపాయం ఇచ్చారు. ఏంటది? నిప్పుకి నీరే జవాబు. అర్థం కాలేదు. డ్యాము డ్యామేజ్ అయ్యేలా ఉందని వాళ్లే ఆఫీసర్ ముందు ప్రజల సమక్షంలో చెప్పారు. మంచిదే అయింది. డ్యామ్ పాడైంది వాళ్ళ ఊరి పక్కనేగా. ఓ తెలిసింది. ధర్మన్న, మీరు ఊ అంటే నాది ఓ చెయ్యి. ఏ లాయరు, మంత్రం నువ్వు చదువు, ముహూర్తం నేను పెడతాను. గిరిజా, గొర్రెలన్నీ తడుస్తున్నాయి, మనమేనా? మనమేనమ్మా. ఆ? ఎవరు అక్కడ ఏం చేస్తున్నావు? ఏయ్, నమస్కారం ఇన్స్పెక్టర్, నా పేరు ధర్మరాజు. వీడు మా ఇంట్లోనే పనిచేసేవాడు. అంత విశ్వాసంగా చూశాను, నా పేరుకే తలవంపులు తెస్తాను. సచ్చా, నువ్వు ఇక్కడే ఉన్నావా? చూడు ఇన్స్పెక్టర్, మా లాయర్ బెయిల్ తో సహా వచ్చాడు. బెయిల్ తీసుకుని ఇతను వదిలేయండి. కుదరదు. ఎందుకు కుదరదు? నాన్ బెయిలబుల్లా? నేరస్తుడు నేనే తప్పు చేశానని ఒప్పుకున్నాడు గనుక. కావయ్యా, ఒప్పుకున్నావా? శ్రీహరి, వాడు ఒప్పుకుంటే చాలా కష్టం. ఓ, ఇన్స్పెక్టర్ పేరు తెలియడం లేదే. ఇంగ్లీష్ లో రాసినట్టున్నారు. రవికుమార్. రవికుమార్. ఏంటిప్పుడు? ఏమీ లేదు. ఇంతకు ముందు ఇన్స్పెక్టరు నాకు బాగా కావలసిన వాడు. మీరు కావలసిన వాళ్లే. అలాగే ఉంటే ఒంటిపైనున్న కాకి డ్రెస్ గంజి చుక్క పడకుండా హాయిగా ఉండొచ్చు. లేదంటే అది వేరే విషయంలేండి. ఎరా పోనీకి మాలిన వెధవ, చెట్టు నరికి మీదనేసుకున్నావు కదరా. ఇప్పుడు నీ పెళ్ళాం బిడ్డల్ని చూసుకునేదెవరు? నేనే కదా. పనికి రాని ముద్దు. వస్తాను ఇన్స్పెక్టర్. అయ్యగారు, ఇంకేం చేసినా వాడు ఎవరి పేర్లు చెప్పడు. ఎందుకు? నీ పెళ్ళాం పిల్లల్ని చూసుకునేదెవరు? నేనే అని కదా చెప్పేసి వెళ్ళాడు. చూసుకునేదంటే అది అభయమా, వార్నింగా? మీరు పడ్డ కష్టమంతా వానలో విత్తనం కొట్టుకుపోయినట్టే అయింది చిన్నయ్య. నేను వీణ్ణి పట్టించింది మన వాళ్ళు వీణ్ణి చంపకుండా ఉండేందుకు.
మన వాళ్ళు వెళ్లి వాడిని చంపితే వాళ్ళొచ్చి మన వాళ్ళని చంపుతారు. చంపటాలు, రక్తపాతాలు మన ఊరికి శాపంగా మారింది. ఆ శాపాన్ని ప్రక్షాళన చేయాలి. అదే నా ఆశ. నేనే వీడిని చంపొచ్చు. రక్తపాతానికి రక్తపాతమే జవాబు కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చేశానో నీకు బాగా అర్థమై ఉంటుంది. ఆలోచించు. సత్య సత్య, నువ్వు ఇదంతా చూసి తట్టుకోలేకపోతున్నావు కదా? ఓ పెగ్గేసే. ఎందుకమ్మా బేజారవుతున్నావు? నేను చెప్తూనే వెళ్తున్నా. భోంచేసావా? లేదు నాన్న, ఆకలేయటం లేదా? వేయడం లేదు. అక్కడ చూడు, ఆ తల్లికి ఒక బిడ్డ చనిపోయినా కూడా ఆ బాధతో భోంచేస్తోంది. ఎందుకు? బతుకున్న పాపను బతికించుకోవటానికి. పడుకునేది తినేది వదిలేస్తే కన్నీళ్లు ఆగవురా. మనసులో ఉన్న బాధ పోయేది లేదు కన్నా. మనం ఇంకొకరికి సాయం చేయాలన్నా, ఆదుకోవాలని జీవితంలో అనిపించినా మనం గట్టిగా ఉండాలిరా. సుబ్బయ్య, సుబ్బయ్య గారు, చిన్నయ్య గారు, నాకు టికెట్ ఎప్పటికి తీశారు? రేపటికి చిన్నయ్య. రేపు నేను వెళ్ళడం లేదు, క్యాన్సిల్ చేయండి. రేపు టికెట్ వద్దంటే స్కూలు, కాలేజు రీఓపెనింగ్ కష్టం అవుతుంది కదా. నేను వెళ్ళడం లేదు నాన్న, ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. రేయ్, ఏం చూస్తున్నావురా? త్వరగా వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేయి. సరే గారు. సత్యరేని అయ్యా, నీ అర్హతకు ఒక బెయిల్ తీసుకోవడానికి కుదరలేదు. బెయిల్ అంటే బేల్పూరి తిండం అనుకున్నారా? మీ అన్నదమ్ముల గొడవ చూస్తే నాకు మహాభారతం జ్ఞాపకం వస్తా ఉంది. ఈసారి పాచిక అటుపడింది. ఇటువైపు పడే వరకు వేచి ఉండాలి శ్రీహరి. వారు తింగర బుచ్చయ్యా, మనవాడు అప్పుడే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. వాడేమన్నా కంగారు పడి అదుపు తప్పి నోరిప్పితే మన బతుకేమవుతాదో అది ఆలోచించరా. శ్రీహరి, సత్యహరిశ్చంద్రుడా కామయ్య నోరు విప్పడు శ్రీహరి. లాయరు, నువ్వేమైనా చెప్పు, అసత్య మనకి కరెక్ట్ గా దెబ్బేశాడు. దెబ్బకు దెబ్బ తీయలేదనుకో, ఈ ముఖానికి మీసం ఉండి ఏముంది లాభం? డోంట్ వరీ శ్రీహరి, దెబ్బకు దెబ్బ తీద్దాం. ఊరికే రొమ్ములు కొమ్ములు నరికితే ఏం ప్రయోజనం? ఈసారి మొదలు వేర్లు పీకేద్దాం. మీకు ఉందో లేదో గాని ఆ తండ్రి కొడుకులకి మానమే ప్రాణం. ఆ మానానికి ముళ్ళ తీగ వేస్తే వచ్చిన అయ్యగారు, మీ తమ్ముడు గారు పోలీసుని లాయర్ని తీసుకొచ్చి చాలా అన్యాయం చేస్తున్నారు. మేము వెళ్లే రోడ్లో ముళ్ళతేకి అడ్డు వేస్తే మెయిన్ రోడ్డుకి ఎలా వెళ్లేది? రోజు 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావడానికి కుదురుతుందా? ఇలా అయితే మా బతికేంటి అయ్యగారు? ఏంటన్నా అది? కళ్ళు ముచ్చి తెరిచే లోపు ముళ్ళతో వేసేశారు. నువ్వెప్పుడు రా కళ్ళు తెరుచుకున్నది? ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటావుగా. కళ్ళు తెరవటం నేర్చుకో. అయ్యగారు, అయ్యగారు, మీరెందుకయ్యా వెళ్ళటం? నేను బోరయ్య వెళ్ళి మాట్లాడొస్తాం. మీరంతా ఇక్కడే ఉండండి. సత్య, రారా. లాయరు, ఇలా రా. నమస్కారం శ్రీహరి. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు? పిచ్చి చేష్టలు కాదు, లీగల్ ఆర్డర్ శ్రీహరి. ద లీగల్ ఓనర్ ఆఫ్ ది కంటెంట్ ల్యాండ్ వాంటెడ్ హిస్ ప్రాపర్టీ టు బి ఫెన్స్డ్ to avoid land trespassing, so we thought a tough fence is required.
Look, we are not concerned either your intentions or your more respondings. We like to know that what legal right you have to say that a toughness is required. ఏయ్ దులిపింది చాలా ఇంకా కావాలా? మా దగ్గర కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయినా నీకు తెలుగులో మాట్లాడటం రాదా? అయ్యో, నేను అచ్చమైన తెలుగువాణ్ణి శ్రీహరి. తెలుగు నా మాతృభాష, సుందర తెలుగు నాది, తెలుగే నా ఊపిరి. కమ్ టు ద పాయింట్. ఈ భూమి యజమాని ముళ్ళ కంచె వేయాలనుకున్నారు, వేయించారు. ఏయ్ ఎవర్రా యజమాని? ఈ భూమిని దానంగా ఇచ్చింది మేము. ఇప్పటికీ ఈ భూమి పత్రాలు మా దగ్గరే ఉన్నాయి. ఒరే రామయ్య, నువ్వేనా ఈ ముళ్ళ కంచె వేయమన్నది? లేదు, అది లేదు లేదండి, వాళ్లే పొద్దున్నే తినకముందే ఈ ముళ్ళకం చేయడం మొదలెట్టేశారండి. నువ్వు నోరుమై. ఏ ఆడంగి, నీ వల్ల ఏమవుతుందిరా? వాడు చెప్పినట్టల్లా గంతులేస్తావు అంతేగా. ఏ లాయరు శ్రీహరి, ఈ ముళ్ళ కంచె తీయడానికి మీకు ఎంత టైం కావాలి? అది ఆయా మనిషి తాహత బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను పక్కా వెజిటేరియన్, నాకు చాలా ఎక్కువ టైం కావాలి. ఇక మీ అబ్బాయి మంచి వయసులో ఉన్నాడు, శక్తి గలవాడు, త్వరగా బీకేస్తాడు. అదే మీరైతే నాన్న వద్దు నాన్న, వీడు లాయర్ అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీడితో మనకు మాట్లాడేందుకు, వీళ్లతో కోర్టులో తెలుసుకుందాం. కోర్టా? మన వంశం ఎప్పుడురా కోర్టు చూసింది? పంచాయతీ పెడితే అదే కోర్టు, పెద్దల మాటే తీర్పు. నాన్న కాలం మారింది. వీళ్ళంతా పంచాయతీ మాటలకు కట్టుబడేవారు కాదు. వీళ్లకు కోర్టే సరైంది. రేయ్, ఏది తప్పో ఏది సరో నాకే చెప్తున్నావా? ఏయ్, రేపు ఉదయం 7 గంటలకల్లా పంచాయతీ పెట్టండి రా. మెల్లిగా మెల్లగా చూసి తీసుకెళ్ళండి. జాగ్రత్త. కుర్చీ చేయండి రా. కుర్చీ వేయండి రా. చేతికర్ర ఇవ్వండి. తీయండి రా. ఎండ గొడుగు పట్టండి. అది కాస్త ఆలస్యమైంది. మొదలు పెట్టండి. ఒక డాక్టర్ బాగా లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఆ పరిస్థితి లాంటిదే నాది. న్యాయం చెప్పే చోట కూర్చోవలసిన నేను న్యాయం అడిగే చోట కూర్చున్నాను. మొదలు పెట్టండి. మన అందరికీ నీళ్లిచ్చే గంగమ్మనే దాహం వేస్తుంది అని అడుగుతున్నారు. అదేదో మీరే చెప్పేయండి. స్వామి, దేవాలయం గొడవ తరువాత ఈ పంచాయతీల్లో తలదూర్చకూడదని తీర్మానించుకున్నాను. మా నాన్న చచ్చాక ఆయన అస్థికలు నదిలో కలపకముందే మహానుభావుడు నా తమ్ముడు ఆస్తిలో భాగం అడిగాడు. నన్ను చంపడానికి ప్రయత్నించాడు. విషప్రయోగం చేయబోయాడు. అయినా వాడి చేతిలో ఏమీ అవలేదు. ఏ స్వామి, మీ పాటికి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలా? అబ్బాయి, అప్పటికింకా నువ్వు చిన్నోడివి, గమ్మునుండు. ఇప్పుడిక నా ఆశ ఏమిటంటే, మన వల్ల ఎవరికైనా ఉపకారం లేకపోయినా పర్వాలేదు, అపకారం జరగకూడదు. రోడ్డుకి ముళ్లకంచె వేసినందువల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది, దాన్ని తొలగించాలి. దానికి ఎంత డబ్బు కావాలని అడగండి, లేదంటే బదులుగా భూమిని అడగండి. అయ్యా, డబ్బు మీ ఒక్కరి దగ్గరే కాదు, భూమిని అమ్ముకుని భూమి మీద నిలబడే కాలం మాకింకా రాలేదు. ఏయ్, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో అడ్డం తగులుతున్నావంటే దానికి అర్థమేమిటి? నీకు సభ మర్యాద తెలుసా? అంటే మీరు మాట్లాడుతూనే ఉంటారు, మేమంతా మూసుకొని ఉంటాం. ధర్మయ్య, పెద్దయ్య గారు మాట ముగించే వరకు కాసేపు ఓపిక పట్టు. స్వామి, నేనేం చెప్తున్నాను? ఆ పొలం రోడ్డుపైనే ఉండని, అది నీకు వద్దు, నాకు వద్దు. దానికి న్యాయమైన రేటు చెప్పు, నేనే డబ్బు కట్టేస్తాను. అయ్యా ధర్మరాజా, అదేం చెప్తావో నువ్వే చెప్పు. ఏం స్వామి అంజయ్య గారు, ఇప్పుడైనా నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. ఇక్కడంతా కోడిని కోసి కారం జల్లేవారే. పంచాయతీలో ఎవరు ముందుగా మాట్లాడితే వాళ్ళదే న్యాయం. ఎందుకో చెప్పు. చెట్టు వాడదే, గుమ్మడికాయ వాడదే. ఏం స్వామి చంద్రయ్య గారు, మా నాన్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడా? ఆస్తిపై కన్నేశాడని, విషం పెట్టాడని చెప్పారుగా. ఆస్తి నీ ఒక్కడికే కావాలని కదా వీరికి విషం పెట్టింది. కాబట్టే మా నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి. ఏయ్,
నాలిక్కి నరం లేదు కదా అని పిచ్చోళ్ళ మాట్లాడకు. అయ్యా అయ్యా పెద్దయ్య గారు, సభా మర్యాద గురించి ఎంత పెద్దగా మాట్లాడారే. ఇప్పుడు మీరు కూర్చోవచ్చు. శబాష్ రా అబ్బాయి, శబాష్. పర్వాలేదే, మీ అయ్యకి మళ్ళీ నువ్వు మాట్లాడటం నేర్చుకున్నావే. మాట్లాడు మాట్లాడు. చూడు, నేను ఇక్కడికి వచ్చింది నీతో వాదించడానికి కాదు, వివాదం పరిష్కరించుకోవడానికి వచ్చాను. నువ్వు చెప్పినట్టే వింటారనుకున్నావా? అదంతా మా నాన్న కాలంతోనే ముగిసింది. మీతో మాకు మాటలెందుకు కానీ వివాదం అంతా కోర్టులో చూసుకుందాం రండి. ఏయ్, మన పంచాయతీకి ముందర మీ సుప్రీంకోర్టు కూడా లేదురా. మన వంశంలో నాలుకే ముఖ్యం. ఏం మహారాజు వంశం అయ్యా నీది? రేపొద్దున నీ కొడుకు ఆ కన్నడమ్మాయిని కట్టుకుని వస్తే అప్పుడు తెలుస్తుంది నీ వంశం ఎంత గొప్పదనేది. మనం ఇక్కడ కలిసింది ఊరి గురించి మాట్లాడడానికి, నా గురించి సత్య, అది కాదు నాన్న. చూడు సత్య, మనం వాళ్ళ మాదిరిగా మాట్లాడితే మనకే వాళ్ళకి తేడా ఏమిట్రా? అలా అని ఊరుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు నాన్న. ఏ వీరయ్య, చివరిగా నీకే వదిలేశాను, నువ్వేం చెప్తావో చెప్పు. ఏయ్, ఆయనతో ఏం మాట్లాడతావు? నేను చెప్పినా ఆయన చెప్పినా కోర్టుకే పోదామని. మగతనం ఉంటే అక్కడికి రండి. అక్కడ ఏ మీసం ఉన్న మొగాడొస్తాడో, ఏం పిక్కుంటాడో నేను చూస్తాను. గెలిస్తే మీసం తిప్పండి, ఓడితే మీసం గీసేయండి. ఏంట్రా మీసం తీసేది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సత్య, ఏయ్ తీసుకుపండ్రా. వింటున్నారా స్వామి, వాడి నాలిక ఎంత కఠినమైందో? ఏయ్, వాడేంది చెప్పేది? చెప్పాల్సింది నేను. పంచాయతీలోనైనా సరే, కోర్టులోనైనా సరే మిమ్మల్ని ఓడించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటి వాడంత మాట్లాడుతుంటే చూస్తాడు? ఏయ్, ఒక్కొక్కటి చర్మాలు ఒలిచేస్తాను. పెద్దలని చిన్నోళ్ళని గౌరవం లేదు. ఇదొక పంచాయతీ. పంచాయతీ పంచాయతీ తప్పండ్రా. ఏ పెద్ద మనిషి, బాగా ఆరాటంగానే ఉందే, అదేమిటి ఆడంగాడు మళ్ళీ పోతున్నావు? కోర్టు మాట ఎందుకు? ఇక్కడే ఓడిపోయావు. నాన్న గురించి అలా మాట్లాడుతుంటే ఊరుకోవాలా? వదలండి, చీరేస్తాను. ఏ సత్య, గమ్మునుండ్రా. నువ్వు చదువుకున్నవాడు, వాడు సన్నాసి ఇలాగే రక్తపాతం కావాలని కోరుకుంటున్నాడు. పది గమ్మున. అయ్యా మీరెక్కడే? ఏయ్ ముయ్యరా, కారంట కారు. హే మిసాల్ చంద్రయ్య, చివరిసారిగా చెప్తున్నాను విను. నువ్వెంతగా ప్రయత్నించినా ఏమీ చెయ్యలేవు నన్ను. ముందు ముందు ఏం చేద్దాం పెద్దయ్య? ఏయ్, నోరు మూసుకుని రారా. నేనేమిట్రా చెప్పేది? ఆ మంద చెప్పింది కదా కాలం మారిందని. అది ఎలారా? సూర్యుడు పుట్టిన దిక్కులోనే పుడతాడు, చంద్రుడు రాత్రిపూటనే మెరుస్తాడు, పంట భూమిపైనే పండుద్ది. వాటికి ఎలా కాలం మారేదిరా? అయ్యో, మారేది కాలం కాదురా, మారుతున్నది మనిషి. అలాగని నేనెలా మారుతాను? చూడండిరా, ఈ రోజు నుంచి వీడే మీకు యజమాని. ఏమంటున్నారు మీరు? చూడు, నీకదంతా చెప్తూ ఉండేవాణ్ణి కదా, ఈ ఊర్లోనే ఉండి ఈ భూమికి ఉపకారం చెయ్యి అని. అదంతా వదిలేయి. అదేదో నువ్వు చెప్పావే, అదేదో తినే హోటల్ అన్నావు కదరా, రెస్టారెంట్ అని, అదే చెయ్యి. అదయిన తర్వాత ఈ ఊరి చిన్నపిల్లలకి దాంట్లోనే పనిప్పించు. అలాగే అక్కడ నాకు పని చెప్పు, నేను రుబ్బుకుంటూ అక్కడే కూర్చుంటాను. ఊరికి మంచి చేసినోళ్లు కట్టుకోవడానికి బట్టలు లేకుండా పోయారట. అలాగే వేరే వాళ్ళకి మంచి జరగాలని నేను కూడా జీవితం అంతా పోరాడాను. పువ్వు పూస్తుందని మొక్క నాటితే దానికి ముళ్ళు రావటం మొదలయ్యింది. అయ్యో, నేనొక పిచ్చోనిరా. మీరు బాధపడకండి అయ్య గారు, మీరు ఆ దేవుడు ఒక్కటే. మీరు ఒక్క మాట చెప్పండి అయ్య గారు, 100 తలలు నరికి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అయ్యా కొట్టానంటే చూడు, ఇలాగే మాట్లాడి మాట్లాడి ఒక చెయ్యి నరికించుకొచ్చావు. ఇప్పుడు వాళ్ళ తలకాయలు నరికి ఆ పాపభారం నా తలపై వేస్తావా? చూడండిరా, మొత్తం అంతా మర్చిపోండి. ఇక అందరూ మనుషుల్లా ఉండండి. నాన్న, ఏదో వీధి కుక్క అరిచిందని మీరెందుకు టెన్షన్ తీసుకుంటున్నారు? నేనెందుకు తీసుకుంటానురా? వీటికంతా పడిపోయే వృక్షాన్ని కాదు. ఏరా ముఖముఖాలు చూసుకుంటున్నారు? ఇకపై నేను మీకేమీ చెప్పేది లేదు. అంతా వీడిదే. వీడి చెప్పినట్టే వినండి. నాన్న, కోపంలో ఏదేదో మాట్లాడుతున్నారు. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను నాన్న. కోపం అంతా నేనేం చేసుకోవాలి? అదంతా మానమర్యాదలున్నవారికే. చూశావు కదా, నా ముందే పుట్టిన బిడ్డ అంత జనం ముందు మానమర్యాద లేకుండా వాడు. నాన్న,
ఏమైంది నాన్న? ఏమీ లేదురా అబ్బాయి, ఆ కుర్చీ ఎత్తి విసిరాను కదా, అందుకు ఈ చెయ్యి పట్టినట్టుగా ఉంది అంతే. మెడిసిన్ తీసుకురారా, మందులు. నా మనవరాళ్లే నాకు మందులు. చూడండి అయ్యా, ఏమిటి ఇంకా అలాగే నుంచున్నారు? మీ అందరికీ మరోసారి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఎవరు ఎప్పుడు ఏ గొడవలకి పోవద్దు, తెలిసిందా? వెళ్ళండి, పోయి మీ పనులు చూసుకోండి. సత్య, వీళ్ళకేమీ తెలియదురా, వాళ్ళందరినీ సమాధానపరిచి పంపి లోపల. అలాగే నాన్న. పిల్లలారా ఎక్కడున్నారు? ఎవరు గొడవ పడకండి, అందరూ ఎక్కుదురు గాని. మీ తాత శరీరం పెద్దదే, మనసుకైన గాయం పెద్దదే. మీసాలు పెద్దవే. బుజ్జి, నీకు నా మీసం అంటే తమాషా వస్తువైంది. గోదారి, ఏం తాతయ్య? పాట పాడమ్మా. ఏం పాడు తాతయ్య? నాయనమ్మ పాడిందిరా. ఎదురీదలేని నదిలాగా. ఏ బుజ్జి, మొదటి నుంచి పాడరా. గోదారి సెలయేరు భూమిలో పుట్టి. భాను ఉత్తరం రాసింది. నాకు తెలుసు. నాన్న చనిపోయిన విషయాన్ని ఎందుకంటే ఆలస్యంగా చెప్పారని బాధపడుతూ రాసింది. అవునవును, చెప్పవలసిందే. పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్పమని రాసింది. నువ్వు ఇక్కడే ఉన్నావు, చెప్పేస్తున్నాను. సత్య, ఒక మాట చెప్తాను, కోపడవు కదా? చెప్పు, ఏంటి విషయం? నువ్వేమో ఆ దేవుడికి చెప్పేశావు, అతనేమో నన్ను దగ్గరికి రానివ్వటం లేదు. చూడు, ఈ చేతులు ఎలా వణుకుతున్నాయో. ఇప్పుడైనా కొంచెం. ఇదే నాకు ఇష్టం ఉండదు. నువ్వే కదా ఆ రోజు మాటిచ్చావు మందు తాగనని. మన ఇంటి పరువు ప్రతిష్టలు నిలబడాలంటే నువ్వు తాగొద్దు. అది కాదు సత్య, నేను చెప్తుంది. ఇప్పుడే కదా నువ్వు. అరే ఆ కాగితం నీళ్ళలో పడుతుంది చూడమ్మా. అలాగే. దండాలయ్యా. నమస్కారం. అచ్చు గుద్దినట్టు పెద్దయ్య గారిలాగే ఉన్నారు. తీసుకోండి. ఏయ్, ఆగు. ఏ పద్మచారాణి, తొందరగా పట్టరా అమ్మాయి. ఇది ఆడపిల్ల కాకుండా మగపిల్లాళ్ళ పుట్టుంటే నాకే చింత ఉండేది కాదు. ఇదంతా మీ సొంత పొలమా? అవునుండయ్యా, ఒక 5 ఎకరాలుంది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. దానికి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చేసుకుని ఊరొదిలి వెళ్లిపోయేవాణ్ణి. చూశారా అయ్యగారు, ఈ కంచె నన్ను మిమ్మల్ని ఎంత దూరం చేస్తోందో. కళ్ల ముందు దారుంది, ఊరు జనానికి ఉపయోగపడటం లేదు. ఆ కాలం నుండి కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు వాళ్ల దారికే ముళ్ల కంచె వేసేస్తే వాళ్ల కడుపు మంట ఊరికే వదులుతుందా? ఇక్కడ ఏదేదో జరుగుతుంది. మీరు బాగా చదువుకున్నవాళ్ళు, బుద్ధిమంతులు, బాగా ఆలోచించి మంచి చేయండి. వస్తానయ్య గారు. అమ్మాయి పద్మజారాణి, వస్తున్నా నాన్నా. ఎవరు? నేను సత్యాని. దండాలయ్యా. రామయ్య, నీతో కొంచెం మాట్లాడాలి, వస్తావా? ఏంటండి అయ్య గారు? ఊరి గురించి నీతో మాట్లాడాలని వచ్చాను. నాతో మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుందయ్యా? పెద్దలతో మాట్లాడండి. నాతో మాట్లాడితే తగాదాలవుతాయి. తగాదాల గురించి మాట్లాడడానికి నేను రాలేదు, సంబంధం గురించి వచ్చాను. సంబంధమా? మీ అమ్మాయిని మా కుర్రాడు ఒకటికి చేసుకోవాలనుకుంటున్నాను. అర్థం కాలేదయ్యా. ఏ మురళి, రాయలా. అయ్యగారు చూడండి, వీడు మురళి. 5 ఎకరాల పొలం ఉంది, అనుకూలంగా ఉంటాడు, మంచి అబ్బాయి. మీకేం అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అయ్యగారు, అది మరి. చూడండి, మీరిప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల మీ అమ్మాయికి పెళ్ళవుతుంది, మీరు మా ఊరి వాళ్ళవుతారు. ఆ కంచె సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అయ్యయ్యో, ఆ తగాదాలో మీరు తల దూర్చకండి. కంచె తీసేస్తే ఆ ధర్మం నన్ను ఊరికే వదులుతాడా? నా తలే తీసేస్తాడయ్యా. రామయ్య, నీకెటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. నీ 5 ఎకరాల భూమి నాకివ్వు, నా 5 ఎకరాల భూమి నీకిస్తాను. అదీ కాక
మీ అమ్మాయి పెళ్లికయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. ముందుండి నేనే ఈ పెళ్లి జరిపిస్తాను. అది సరే అయ్యగారు, కానీ ధర్మన్నకు నాపై కొంచెం కూడా కనికరం లేదు. ఒక్క మాట అడిగేసి తర్వాత నేను వాళ్ళని వీళ్ళని అడుగుతూ కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం కాదు. ఊరికి మంచి జరుగుతుంది, దయచేసి ఒప్పుకోండి. చూడండి, మీరు మాటిస్తే తప్పరనే నమ్మకం నాకు, అలాగే ఈ చంద్రయ్య కొడుకు మాటిస్తే తప్పడని మీకు తెలుసు. అలాగే అయ్యగారు, మీరు ఎలా అంటే అలా. మురళి, అయ్యగారు నీకు ఇష్టమే కదా? మీ ఇష్టమే నా ఇష్టం అయ్యగారు. పెళ్లి ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు, చూడటానికి 2 కళ్ళు చాలు శ్రీహరి. అరే బొప్పాయి మొహమోడా, అసలే అది పాత గుడి, దాంట్లో గ్రాండ్ అరేంజ్మెంట్ ఏంట్రా నా వంకాయ. గుడి పాతదే, మిలమిల మెరిసే దీపాలన్నీ అద్భుతంగా అలంకరించారు. ఇంకో ముఖ్యమైన విషయం, పోలీసోళ్ళు పెద్ద పెద్ద తుపాకుల్ని పట్టుకొని భారీ బందోబస్తు గుడి చుట్టూ తిరుగుతున్నారు. తుపాకీల్ని మడిచిపెట్టుకోమని చెప్పు. ఏ లాయరు, గుండు పేల్చడానికి గుండె ధైర్యం కావాలి. నమస్కారం. నమస్కారం, రండి. ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశాను. వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. మీరే ఇక్కడ ఉండగా మాకు ఇంకేంటి ప్రాబ్లం? డిఎస్పీ గారు వస్తారన్నారు. రావచ్చు. ఓకే, నమస్కారం అయ్యా. నమస్కారం. మా పద్మజ మహాలక్ష్మిలా ఉంది. మురళి దీన్ని చేసుకోవడానికి ఎంత పుణ్యం చేసుకున్నాడో. సంసారం చేస్తాడో, మోహన్ చూస్తూ కూర్చుంటాడో. బాబాయ్, వర్షం వస్తే ఊళ్ళో రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఎలాగైనా సరే ఈసారి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? సత్యన్నకి కవర్ ఇవ్వాలి. కనిపించడా? ఇన్ని తొక్కేస్తావు, నువ్వు వెళ్ళు, నేను ఇస్తాలే. చిన్నయ్య గారు, కవర్ అండి. ఎవరిచ్చారు? నాకు తెలియదు గారు. ఏమైంది దగ్గర? గట్టిగా చదవండి. సత్యన్నకు, అక్కడున్న ఊరి జనాలందరికీ నమస్కారములు. నన్ను నమ్మి పెళ్లి జరిపిస్తున్న సత్యన్నకు నేను ద్రోహం చేస్తున్నాను. మీలాంటి పెద్దవాళ్ళు ఏదైనా చేయగలరు, కానీ నేను ఈ పెళ్లి చేసుకుంటే ధర్మన్న నన్ను ఊరికే వదులుతాడా చెప్పండి? పెళ్లి కూతురికి తాళి కట్టించుకునే దానికి తల వంచే ధైర్యం ఉండొచ్చు, కానీ తాళి కట్టే ధైర్యం నాకు లేదు. మీలాంటి శ్రీమంతుల్ని ఎదిరించే శక్తి కూడా నాకు లేదు. అందుకే ఈ పెళ్లి వద్దనుకుని పట్నానికి వెళ్లిపోతున్నాను. దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. అందరూ నన్ను క్షమించండి. మురళి. అయ్యో దేవుడా, అయ్యగారు చాలా బాగా చేశారండి. ఊరి జనాల ముందు మురళియే నా అల్లుడని చెప్పడం అయింది. లగ్న పత్రికలు పంచడం జరిగింది. పెళ్లి మండపం వరకు వచ్చింది. ఇప్పుడు పెళ్ళే వద్దని వెళ్లిపోయాననేస్తే మాలాంటి వాళ్ళ గతి ఏంటయ్య గారు? రామయ్య, బాధపడకు, సమాధానపడు. బాధపడకుండా ఇంకేం చేయమంటారా అయ్య గారు? వెండలాంటి మీ మాటను విని కంచె పీకేశాను. ఆ ధర్మన్నతో వైరం పెంచుకున్నాను. పోనీ, అంతా పోనీ. కానీ మీ మాటను నమ్ముకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను. ఆ దేవుడు ఏ దారి చూపిస్తాడో ఏంటో తెలియడం లేదు. సుబ్బన్న, ఆ కాశీని నేను చెప్పి పంపించానని తొందరగా రమ్మను. అత్తగాయ గారు. రామయ్య, నువ్వేం బాధపడకు, ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ముద్దయ్య గారు, కాశీకి కాకరగా గడికి నా కూతుర్నివ్వడానికి నేను సిద్ధంగా లేను. మురళిని తీసుకుని పిల్లని అడగడానికి నా దగ్గరికి మీరే కదా వచ్చింది. వాడు పారిపోయాడు. ఇప్పుడు కాశీని పిలుస్తున్నాడు. వాడు వస్తాడని గ్యారంటీ ఏంటయ్యా? అయ్యగారు, నేనొక మాట చెప్తాను వినండి. మీ శ్రీమంతుల మధ్యలోకి రావడానికి ఈ ఊళ్ళో ఎవ్వరికీ ధైర్యం లేదు. 10 ఊళ్ళకి దొర చంద్రయ్య కొడుకు మాట తప్పడని మీ మాట నమ్మాను చూడండి. అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? రా. రా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. దూరంగా వెళ్ళిపోతే అంతా సరవుతుందా? నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మగాళ్ళంతా కలిసి తీర్మానం చేశారు. కనుక నాకుండుంటే ఇలా జరుగుండదా? నీకెవరూ లేరని
నువ్వే నిర్ణయం తీసేసుకున్నావు. పో. ఏదో ఒక బావ చెరువు చూసుకుని చచ్చిపోతాను. అమ్మా బుజ్జి తల్లి, నువ్వు చచ్చిపోతే నేను బతుకుతాను అనుకున్నావా అమ్మా? రా, ఇద్దరం కలిసే చచ్చిపోతాం. రామ్మా, రా. రామయ్య ఉండు. ఎందుకుంటారయ్యా? ఉండి ఏం చేయాలి? రామయ్య సముదాయం ఏదైనా ఆలోచిద్దాం ఉండు. ఆలోచించడానికి ఏం మిగిలింది? నా కూతుర్ని కట్టుకోవడానికి ఈ ఊళ్ళో ఎవరో సారు ఎవరికి ధైర్యం ఉంది? మురళి చేసింది చాలదా? ఈ ఊళ్ళో మగాళ్ళందరికీ ఎంత ధైర్యం ఉందో తెలుస్తూనే ఉంది. రామయ్య గారు ఆగండి, మీకు రక్షణ నేనిస్తాను. ఎన్ని రోజులు ఇస్తారయ్యా రక్షణ? ఒక్క రోజు, 2 రోజులు. ఆ తర్వాత ధర్మన్న నా మెడ కోసేస్తాడు. అది చూసి నా కూతురు విషం తాగి చస్తుంది. అదే జరిగేది. అయ్యగారు, మీకు పెద్ద దండం. మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు సరిగ్గా తీశారు ఊరు జనం ముందు మా పరువు. ఇదంతా అనుభవించి మేము బతకలేదు. పెద్ద శిక్ష వేశారు. మాకుండే మార్గం ఒకటి, చావు. చాలే. రామయ్య ఆగు. నేను చేసింది తప్పే. ఊరికి మంచి చేయమని వేరే వాళ్ళని అడగడం తప్పే. నేను తండ్రికి తగ్గ కొడుకుని రామయ్య. ఇచ్చిన మాటని వేసిన అడుగుని ఏ రోజు వెనక్కి తీసుకోను. నాకు ఆ ధర్మాలాగా లోపలొకటి బయటకొకటి లేదు. నీ కూతుర్ని తీసుకొచ్చి నలుగురి మధ్య అవమానపరచడం గాని, ఆ ధర్మా ముందు గెలిచానని మీ సందీపాలన్న ఆశ గాని లేదు. ఆ కంచె తీసేస్తే నలుగురికి ఉపయోగపడుతుందనుకున్నాను. అలా కాదయ్య గారు, నా కూతురు జీవితం. చూడమ్మాయి, నన్నెవరూ ఒక్క మాట అడగలేదు. తల్లి లేని అనాథమని, దిక్కు మొక్కు లేని దానివన్నావు కదా. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉన్నాను. చంద్రయ్య కొడుకు నేను అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నేను నిన్నే అడుగుతున్నాను, నీకిష్టమేనా? నీ నిర్ణయం చెప్పు. అయ్యగారు, ఆ పిల్లకేం తెలుస్తుంది? కాళ్ళ మీద పడుగా అని సంప్రదాయం. ఇవ్వు. నాకు ఉంచలేదండి. తాగేవనుకున్నాను. పర్వాలేదండి. కూర్చో. మీరు ఇట్లా ఆడుతుంటే నాకు సిగ్గు అనిపిస్తుందండి. చదివొచ్చాడు, సంప్రదాయాలన్నీ మర్చిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఇదే జరిగిందండి. డియర్ భాను, నా ప్రియమైన భాను, జరిగిందేమని చెప్పను. ఆవిడ దాసలోనే ఉన్నట్టున్నారు. ఉండదా మరి? నువ్వే కాస్త ఓపికతో వండి అతని మనసును గెలవాలి. రా, కాఫీ చేసిద్దు గాని. వద్దండి, మీరే చేసివ్వండి. నేను చేసిస్తే ఆయనకిష్టం ఉంటుందో ఉండదో. నువ్వే చేసివ్వాలి. ఇకపై మీ ఆయనకి ఏమిష్టమో ఏం కావాలో నువ్వే చూసుకోవాలి. నువ్వు ఈ ఇంటిదానే కావాలి. సరేనా? రా, పూజ చేసి కాఫీ చేసిద్దు గాని. అయ్యగారు, రిజిస్టర్ పోస్ట్ వచ్చింది.
12వ తేదీ భాను వస్తుందట. స్టేషన్ కారు పంపించు. అత్తగేనయ్యా. కాఫీ. అది నా పెన్సిల్. ఒక్క నిమిషం రాసిచ్చేస్తాను. సరే. ఏంటి? ఎప్పుడు? 1 గంట ముందే అయ్యారు. వదినా, అన్నయ్య బయటికి ఎప్పుడు వెళ్ళాడు? ఉదయాన్నే పొలంలోకి వెళ్ళొస్తానని వెళ్ళారు. ఎందుకు? అదే ఏం లేదు వదినా. ఏ రూమ్ లో ఉన్నారా? 36. చోడ తీసుకున్నారా? చెప్పేది మీకేరా? కత్తి కింద పెట్టు, లేకపోతే తల పుచ్చలో పెట్టు. సజ్జన నువ్వా? ధర్మనా తొందరగా రా. ఏంటిది? సత్య మందాస చూపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. సత్య, ఆస్తి నమ్ముతున్నావా? ఆస్తి నమ్మడం ఏంటి? ఏదో లెటర్ అని చెప్పాడు లాయర్. నాకేం తెలియదు శ్రీహరి, జస్ట్ ఐఎమ్ ఏ లాయర్. ఇదిగో సత్య, ఇందులో నాదేమి తప్పు లేదు. నాదేం ఏ లాయరు, ఆ అగ్రిమెంట్ బాగా ధర్మ, నువ్వు పుట్టిన మట్టిలోనే నేను పుట్టాను. నువ్వు తినే అన్నమే నేను తిని పెరిగాను. నా మంచితనాన్ని చేతగానితనం అనుకోకు. నీలో మృగం లేచి నృత్యం చేస్తుంది. అదే మృగం నాలో పడుకొనుంది. దాన్ని లేపడానికి ప్రయత్నించొద్దు. అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. రండి అమ్మాయి గారు, రండి. సత్య రాలేదా? ఇంట్లోనే ఉన్నారమ్మా. సిద్ధయ్య, లగేజ్ తీసుకురా. అత్తగానే. సత్య ఎందుకు రాలేదు? తెలియదమ్మా. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కదా? బానే ఉన్నారు. బండి రెడీగా ఉంది. రండమ్మా, రండి. Oh God! Hey Satya, what have you done to yourself? ఒక్క క్షణం మీ నాన్నగారిని చూసినట్టయింది. I'm sorry about your father. He was a great man. Thanks. Hey చిన్నా. వదినా, అమ్మాయి గారు. నా వల్లే కదా నీకు ఇలా జరిగింది. I'm so sorry చిన్నా. పర్వాలేదు, వదిలేయండి అమ్మాయి గారు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. Hi sweetie, how are you? So sweet. ఏడోకండి అక్క. అక్క, ఇట్స్ డెస్టినీ, నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అక్క. లక్ష్మి, సత్య, కమ్మా. కంట్రోల్ చేసుకోండి అక్క. కమ్. హే, ముక్కు పిండి. హౌ ఆర్ యు? యు గాట్ యువర్ ఫోటోగ్రాఫ్స్? ఓహ్ సారీ, నిన్న ఫోటోస్ తీసుకున్నావా? అది సరే, ఇక్కడేం చేస్తున్నావు? తాగడానికి ఏమైనా తీసుకురా. కాఫీ తాగుతారా అండి? షర్బత్ తాగుతారా? కాఫీ. రా. ఈమె ఆపోజిట్ సైడ్ అమ్మాయి కదా, ఇక్కడేం చేస్తుంది? ఓ, కొత్తగా పనిలోకి వచ్చిందా? సత్య, ఐ మిస్ యూ సో మచ్ సత్య. నా మీద కోపం వచ్చింది కదా? నేను ఇన్ని రోజులు రానందుకే కదా నా మీద నీకు ఇంత కోపం. నేనేం చేయను సత్య. అంకుల్ పోయిన 1 వీక్ తర్వాత నాకు టెలిగ్రామ్ ఇచ్చావు. అంతలో మా డాడీ ఫారెన్ వెళ్లారు. ఆయన వచ్చే వరకు ఆగవలసి వచ్చింది. నువ్వే
Don't touch me! How could you do this? எனக்கு எதற்கு மோசம் வருது? How could you do this? How could you do this, Satya? How could you do this? எனக்கு மோசம் வருது. எனக்கு மோசம் வருது, Satya. Tell me one bloody good reason, Satya. Okay, ఒక కారణం చెప్పు. Come on, Satya, tell me. పరిస్థితులు. How dare you? Satya, I love you. అది నీకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించింది నిజమే కదా? అలా అయితే ఆ అమ్మాయిని తమాషా కోసం పెళ్లి చేసుకున్నావా? మరి ఏంటిదంతా? ఎందుకు ఇలా చేసావు? నన్ను ప్రేమించావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఎందుకిలా? నువ్వు నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నావు? చెప్పు సత్య, చెప్పు. Whom do you really love? Tell me, whom do you really love? ఈ పల్లెటూరు, ఈ గొల్లప్రోలు. దానికోసం నా జీవితం పాడు చేస్తావా? నా ప్రేమను బలి చేస్తావా? నా ప్రేమను కూడా బలిచ్చాను భాను. Then why did you do this? తిట్టు, తిట్టే. శాపాలు పెడతావా? పెట్టే. ఐ లవ్ యూ. అదే నిజం. నేను నిన్ను ప్రేమించింది నిజం. ఈ రెండు నిజాల్లో ఏదో ఒకటి అబద్ధం కావాల్సిందే. Within a short period, నా నుండి నువ్వు చాలా దూరం అయిపోయావు సత్య. నేను చేసింది క్షమించరాని తప్పని నాకు తెలుసు భాను. అందుకే నిన్ను క్షమించమని అడగడం లేదు. నీ జీవితం పాడు చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఊరి మంచి కోసం. ఆమె కూడా ఒక్క మాట మాట్లాడకుండా తల వంచి తాళి కట్టించుకున్నది ఆ ఒక్క కారణం కోసమే. ఇది బొమ్మలాట పెళ్లి కాదు భాను. నన్నింత అర్థం చేసుకున్న నిన్నే కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఇక ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేస్తానో నాకే తెలియడం లేదు. ఒకటి మాత్రం నిజం భాను, ఆమెని నా భార్య. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎవరు? నేనండి. కాఫీ అక్కడ పెట్టు. ఈ ఊరు, ఈ అమ్మాయి, దీని తర్వాత మూడో స్థానంలో ఉండటానికి నాకు ఇష్టం లేదు. వీటి నుండి నిన్ను మార్చడానికి ఎలా కాదో. అగైన్ ఐ లవ్ యూ. నన్ను మార్చడానికి ఎవరి వల్ల కాదు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో వెళ్తాను. ఇప్పుడు ఏ ట్రైన్ ఉందని వెళ్తున్నావు? నడిచి వెళ్తాను. భయపడకు, నేను చావను. నాలో శ్వాస ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇదే ఇదే నేను నీకు ఇచ్చే శిక్ష. జస్ట్ లీవ్ మీ అలోన్. నేను ఒంటరిగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఏడవాలి. నన్నెవరు ఇబ్బంది పెట్టకండి. Go! Just go! రైటా, రైటే, రైట్.
సత్య, నాకు ఈవేళ ట్రైన్ టికెట్ దొరుకుతుందా? సుబ్బయ్యకి చెప్పాను, టికెట్ బుక్ చేశాడు. ఓ, ఇక నీతో, నీ నిర్ణయాలతో నేను పోరాటం చేయలేను సత్య. ఐఎమ్ గోయింగ్ అనుకుని నేను ఇక వెళ్తాను. అంతవరకు నేను మీ ఇంట్లో ఉండొచ్చా? భాను ప్లీజ్, ఇదంతా నువ్వు అడగాల. థ్యాంక్స్. నాకు చాలా ఆకలిస్తుంది సత్య. ఏమిటిదంతా? మీరు తలుచుకుంటే నా జీవితమే లేకుండా చేయొచ్చండి. డోంట్ బి సిల్లీ. లేదండి, మీకు ఆయనకు సరైన జోడి అండి. చదువులో, డబ్బులో, అంతస్తులో నేనే లేదానండి. వాట్స్ యువర్ నేమ్? నేను పద్మజరానండి. పద్మజరాణి, నేను నీ జీవితం పాడు చేయాలనుకుని ఇక్కడికి రాలేదు. నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను. అది ఇక్కడ లేదని తెలిసిందే వెళ్తున్నాను. సత్య గురించి, తనలో మీలాంటి పల్లెటూరుడు కూడా ఉంటాడని నాకు తెలీదు. భయపడకు. నేను ప్రేమించిన సత్య ఇతను కాదు. మై సత్య ఇస్ గోన్. ఇక్కడ ఉండేవాడు నీ మొగుడు. మంచినీళ్ళు పెట్టావా? వీళ్ళు మనలాగే 8 గంటలకు పడుకోరు, ఆలస్యంగా పడుకుంటారు. అంతవరకు భానుతో మాట్లాడుతూ బోరు కొట్టకుండా చూసుకో. ఓకే? ఇఫ్ దేర్ ఎనీథింగ్ యూ నీడ్ ఆస్క్ హర్. బాయ్. కూర్చో. ఏ చైర్ మీద కూర్చో. ఇది వారు చేసిన తప్పు కాదండి, త్యాగం. ఏ విధంగా? ఇది ఆ రోజు వారు నాకు ఈ తాళి కట్టుండకపోతే 2 ప్రాణాలు పోయేవండి. మా మానం ప్రాణం కాపాడడానికి ఆ రోజు వారు అలా చేశారండి. మీ మనసులో కూడా వారికి శాపం పెట్టకండి. శాపం పెట్టేలా ఉంటే నాకు పెట్టండి. నేను వెళ్ళనండి. ఎక్కడికి? లేదండి, నేను మాట్లాడుతూనే ఉంటాను. మీ మనసుకు బాధేస్తుందేమోనని, అందుకే. నాకు నిద్ర వచ్చే వరకు నా దగ్గరే ఉండి నాతో మాట్లాడుతుండమని ఆయన చెప్పారుగా. కూర్చో. మాట్లాడుతూనే ఉంటే ఎలా నిద్రపోతారండి? అలాగే. పాట పాడండి. అయ్యో ఏడవకండి, నేను పాట పాడనండి. నేను ఏడవటం లేదు, నవ్వుతున్నాను. ఎందుకండి? ఊరకనే, నా గురించి నేను తలుచుకుంటూ. దేనికైనా నేను పాడనండి. ఎందుకని? ఇప్పుడు నవ్వుతున్నారు, నా పాట విన్నాక ఏడవటం మొదలెడితే ఏదో సుమారుగా పాడతానండి. ఐ ప్రామిస్ యూ, నేను ఏడవను. అయితే పాడేయమంటారా? కూర్చునే పాడొచ్చుగా. పాడచ్చండి. జతగా ఎవరు లేరు, ఒంటరిగా వెళ్తున్నావు. టేక్ కేర్. యా, ఒక్కదాన్నే. థ్యాంక్స్ టు యూ. మరచిపోవడానికి ప్రయత్నించు నన్ను, నా ప్రేమని. ఎట్సెట్రా ఎట్సెట్రా. రైట్? యా. నీ వల్ల మర్చిపోవడానికి అవుతుందా? ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో
అసాధ్యం అనేది ఏది లేదు మా. పద్మజారాణి సత్యాన్ని నేను మర్చిపోతాను కానీ నా సత్యానా అతను ఈ రోజు నన్ను వదిలిపోడు. నేను అతన్ని మర్చిపోయేది లేదు, మర్చిపోవడానికి సాధ్యం కూడా కాదు. గుడ్ లక్, గుడ్ బై. You better go. Just go. ఏంటి లిస్పిక్. ఏంటంటావు? లిస్పిక్ అండి. ఏం లేదండి, వేరే ఎవరైనా చూస్తారని చెప్పా పెట్టకుండా తుడిచేశానండి. కోపడకండి, నాకు అర్థమవుతుందండి. ఊరు జనానికి అర్థం కాదు కదండి. నలుగురు ఏమైనా అంటే మీకే అవమానం కదా, అందుకే. నిదానంగా వెళ్ళండి, మీరు చాలా టెన్షన్ గా ఉన్నారు. సేడ్ అయ్యారు. ఏమన్నా? టెన్షన్, సేడ్. లక్ష్మక్క ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు కదండి, 2 ముక్కలు తెలుసుకున్నాను. మీ మనసులో సోటు సంపాదించాలి కదండి, అందుకే ఇంగ్లీషు. అక్కే నాకు మేడం. సో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు అన్నమాట. అవునండి. ఐఎమ్ సారీ. అంటే నన్ను క్షమించవా? అయ్యో దేవుడా, మీరలా అనకూడదండి. దేవుడు ఒప్పుకోడండి. నేనే సారీ, నా నుండే సారీ. అన్ని సారీలు నా వల్లే అయిందండి. నీకేం కాలేదు కదా? ఎవరన్నా అడిగితే యాక్సిడెంట్ అని చెప్పు. ప్రమాదం జరిగిందని చెప్పు. ఇది నిజంగా యాక్సిడెంటే కదండి. మీరేమన్నా చెప్పండి, ఇది ధర్మన్న కుట్రనే. ఆయన బుద్ధి నాకు బాగా తెలుసయ్యా. నేను యాక్సిడెంట్ అని చెప్పాను కదా, పోలీసులు కూడా అదే చెప్పాను. అనవసరంగా బుర్రలు పాడు చేసుకుంటున్నారు. అన్నీ మీరు తేలిగ్గా తీసేస్తున్నారు కదయ్యా. మీరెందుకు లారీ నంబర్ చూడకుండా వచ్చారు? అది కాదు సుబ్బయ్య, నేను కారు నడుపుతుంటే వెనక నుంచి ఎవరో గట్టిగా హారన్ కొట్టారు. ఎవరన్నా ఏమండి, ఏమైంది? సత్య, ఏంటా సౌండ్? ఏం లేదు, గ్లాస్ పడిందంతే. అంతేనా? దానికేనా అంత గాబరాగా పరిగెత్తింది? కారు యాక్సిడెంట్ అయినప్పటి నుండి అయ్యగారు గట్టిగా గాలి పీల్చినా కూడా ఏమైపోతుందని అమ్మగారు కంగారు పడిపోతున్నారు. పద్మజారాణి, నా సెంటు బాటిల్ ఎక్కడుంది? కనిపించట్లేదు. అక్కడ మేజాబల్ల పైనే ఉంది బావగారండి. పిన్ని, మా అమ్మ నాకు ఎప్పుడు ఒకే జడేస్తుంది. నాకు 2 జడలంటే చాలా ఇష్టం. వేస్తావా? నేనున్నాను కదా, 2 జడలేంటి, 3 జడలైనా వేసేస్తాను. 2 జడలు సరే, ఇంకోటేది? చిన్నమ్మ తోక. ఏయ్, ఆట పట్టిస్తున్నారా?
రాత్రి కథలు చెప్పరు అంతే. పద్మచారాణి ఇదిగో వచ్చేస్తున్నానక్క. చిన్నమ్మ జడ ఏంటక్క? కారపొడివ్వు. తీసుకోండి అక్క. అక్కడ పెట్టు. ఎక్కడికి వెళ్తున్నావు? రా, కూరగాయలు కోసిద్దు గాని. పద్మచారాణి, ఏ అంత తొందర ఎందుకు కింద మీద పడుతున్నావు? చెయ్యో కాలు విరిగితే ఎందుకు నీకంత భయం? భయం ఏం లేదు. మొదలు పేరు పెట్టి పిలిచారు కదండి, చెయ్యి ఆడలేదు, కాలాడలేదు. ఏమైందండి? తలుపే. బోల్టే. గెడబెట్టు. రా. నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. ఇందులో ఎటువంటి మార్పు లేదు. తెలిసిందా? ఏంటి? ఏ మార్పు లేదండి. కానీ నేను మారాలంటే కొంచెం టైం కావాలి. కొంచెం కొంచెంగా పాతవన్నీ మర్చిపోతున్నాను. కోపం లేదు కదా? ఊనా ఊహునా? నీకేం కాదు, నువ్వేం భయపడకు. నా ప్రాబ్లం నీకు అర్థమవుతోంది కదా? థ్యాంక్స్. మెన్షన్. నో మెన్షన్. గుడ్. వెళ్ళనండి. ఎక్కడికి? మీకు బోర్ కొడుతుందనండి. అబ్సల్యూట్లీ నాట్. బోర్ కొట్టడం లేదంటున్నాను. కూర్చో. ఇక్కడ కూర్చో. కూర్చో. నిల్చో. కూర్చో. ఇలా కీచే బొమ్మలాగా ఉండకూడదు. స్వతంత్రంగా, సంతోషంగా నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. అర్థమైందా? నీకేమన్నా కావలిస్తే నన్ను అడుగు. మీరును. మీకేమైనా ఇష్టం కాకపోతే మీరు చెప్పాలండి. పాట ఇష్టమేనండి? ఎందుకు? అది కాదు, భాను అక్క సేడ్గా ఉన్నారు. నేను పాట పాడగానే నవ్వేశారండి. మీరు సేడ్ అయి ఉంటే పాట పాడనండి. పాడు. కూర్చునే పాడొచ్చు కదా? పాడొచ్చండి. జాజి పూవిరిసింది, వయసేమో పిలిచింది, నా మావమ చింతకి ఊపిరాటలేదు. పట్టుకున్నందుకు కాదు, భయం.
ఎక్కడ ధర్మ? ధర్మ ఎక్కడ? ఆ చెత్త ఏదో మమ్మల్ని అందరినీ బంధించి పారిపోయాడు. నేను చాలా తప్పులు చేశాను సత్య. మమ్మల్ని ఉంచొద్దు, చంపి మమ్మల్ని చంపే సత్య, చంపే. నువ్వేం చేయాలని వచ్చావో అదంతా చేసే బాబు. ఈ ఊరు జనం వచ్చి మా ఆడాళ్ళ మాన ప్రాణాలు తీసే ముందే నువ్వే మమ్మల్ని అందరినీ చంపేయి బాబు, చంపేయి. ఆ రాక్షసి కూతురు ఉండకూడదు. ఇదిగో వాడి కూతురు, ఇదిగో దీన్ని చంపేయి, చంపేయి. ఇదిగో ఇది వాడి రెండో సంతానం, దీన్ని కూడా చంపేయి. అందరినీ చంపే బాబు. అయ్యగారు, ఈ పాపాత్మని ఈడికెందుకు తెచ్చారో? ఊరునే బలి తీసుకున్న వీళ్ళను మాకప్ప చెప్పండి, ఇప్పుడే దినం చేస్తాం. చాలా తొందరపడ్డారు అయ్యగారు. ఈ దుర్మార్గులు మీ ఇంటికి తీసుకొస్తారా? తప్పు చేశారు అయ్యగారు. మీరు ఇట్లా చేస్తారని మేము అసలు అనుకోనే లేదు. చూడండి, వీళ్ళు మా బంధువులను ఇక్కడికి తీసుకురాలేదు. ఈ ఊర్లో ఇటువంటి పరిస్థితి ఇంకెవరికొచ్చినా ఇలాగే రక్షణ ఇచ్చేవాణ్ణి. రక్తానికి రక్తమే జవాబు కాదు. ఈ ఊరి నేల వర్షం నీటి కన్నా రక్తంలోనే ఎక్కువ తడిసింది. తప్పు చేయడం పెద్ద గొప్ప విషయం కాదయ్యా. తప్పుదారులు నడిచేవాడిని మంచివాడిగా మార్చడమే గొప్ప. ఇంత జరిగినా కూడా రక్తానికి రక్తమే జవాబు అనుకుంటే ముందు నన్ను నరకండి, తర్వాత వాళ్ళని నరకండి. హింస వద్దు, శాంతి కావాలనుకునే పెద్ద ఆయనకి వీళ్ళను నరికి రక్త తర్పణం చేయండి. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. రండి అత్తయ్య గారు, రండి. సత్య, దేవుడు లాంటి మనిషివి నువ్వు. నేను నిన్ను అర్థం చేసుకోలేదు. వాళ్ళ మాటలు విని నిన్ను చాలా బాధ పెట్టానురా, బాధ పెట్టాను. క్షమించు సత్య, నన్ను క్షమించు, నన్ను క్షమించు అయ్యా. గొల్లప్రోలు పుర ప్రజలందరికీ ఈ మేరకు తెలియజేయనిదేమనగా, దేవాలయ ఉత్సవ ఘర్షణల తరువాత ఈ గొల్లప్రోల్లో జిల్లా అధికారి ఆదేశం మేరకు 144 సెక్షన్ అమలు చేయబడినది. చంద్రయ్య కొడుకు సత్య, వీరయ్య కొడుకు ధర్మరాజు వాళ్ళ అనుచరులను దేవాలయ ఆవరణలోనికి ప్రవేశించకుండా నిషేధించడమైనది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు కఠినంగా శిక్షించబడతారు. ధర్మా, 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 ఎక్కడున్నావు బాబు? ధర్మా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకోసం పోలీసు వాళ్ళు వెతుకుతున్నారా? వెళ్ళిపోరా. ఏయ్, నీ మొగుళ్ళలాగా భయపడి చేతకాని వాళ్ళ శత్రువుల ఇంట్లో ఉండటానికి నేనేమి చవట దత్తమని కాదు, రొమ్ము దమ్మున్న మగాణ్ణి. ఏయ్ ముసల్దానా, ఆ సత్య చచ్చిన తర్వాతే నాకు మనశ్శాంతి. వాడి తల తీయడానికే నా కంట్లో నూనె పూసుకుని ఇక్కడ కాసుకున్నాను. వాడి తలనే కాదు, నీ మొగుడి తల నా శత్రువుల ఇంట్లో ఉండే మీ అందరి తలలో తీయకపోతే నేను ధర్మానే కాదు. ధర్మ, అలా జరగడానికి నేను అవకాశం ఇవ్వను. ఇక నీ చేతిలో ఒక్క ప్రాణం పోవడానికి నేను ఒప్పుకోను. ఏయ్, రారా 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 రా. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెబుతాను. మాట గురి రెండూ తప్పను. అయ్యో, తీసుకురా. చూస్తావేంట్రా? ధర్మ, ఒక్కసారి చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేయొద్దు. ఏయ్, 10 మందిని చంపిన అదే శిక్ష, వాళ్ళతో పాటు నిన్ను చంపిన అదే శిక్ష. నేనన్నింటికి తయారు, తీసుకోరా. ధర్మ, ధర్మ, ఎందుకు నా మీద ఇంత ద్వేషం? ఏయ్, నా పెళ్ళాన్ని ఇంకో రాత్రి నీ ఇంట్లో ఉండనిస్తే నేను మగాణ్ణా? మగాణ్ణా? ధర్మ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు అన్నవి, నీ భార్య నాకు వదిలవుతుంది. ఏయ్, ఉపదేశం చాలు చాలు. ధర్మా, వద్దురా, వద్దు. మన ఆడాళ్ళ మాన ప్రాణాలు కాపాడిన వాడు వీడు. ఏయ్, వాణ్ణి తీసుకోమను, తీసుకోమను, తీసుకోమను. చిన్న
ధర్మ వద్దు ధర్మ, నా మాట విను. అద్దిరా అద్ది. ఇప్పుడు మగాడు అనిపించావు. రా రారా సమరసింహ, ఒక్క మగాడిలా రారా. రా, ముందుకు రా. చముద్ర రారా. రేయ్, యముణ్ణి చూసావా? ఇప్పుడు చూడరా నాలో. నదులద్దు, వీడు చంపేసి ఎటువంటి కొడుకు నా కొద్దురా, నా కొద్దురా, వీడు చంపే. మర్యాదగా చెప్తున్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వు. ధర్మ ఆగు, ధర్మ ధర్మ పారిపోవడానికి ప్రయత్నించొద్దు. ఆగు ధర్మ, పోలీసులకు సరెండర్ అవు. నా మాట విను ధర్మ. ధర్మ 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 ఆగు. ధర్మ మాట విను. ధర్మ 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 నా మాట విను, దాన్ని విసిరాయి. నీ మగతనం ఏంటో ఇప్పుడు చూపించరా. ధర్మ ఇప్పుడు వచ్చిందిరా ఆటలో మాత్రం. ధర్మ
నా మాట విను, దాన్ని విసిరాయి. ఎక్కడ నీ లోపల పుడతాం లేపల దాన్ని లేపల పుడతాం నీ పాలిట నేను నా చేతినే చంపించుకున్నావు కదరా పాపిస్తాడా. శాంతి శాంతి అంటున్నా నా చేతి ఒక ప్రాణం తీర్చావు కదరా. అయ్యగారు 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 మీరందరూ అక్కడే ఆగండి. మంచి పని చేశారు అయ్యగారు. అయ్యగారు ఆ గొడ్డలు నా చేతికిచ్చి మీరు వెళ్ళిపోండి. చిన్నయ్య గారు ఈ హత్య నేనే చేశానని ఒప్పుకుంటాను. ఆ గొడ్డలు నా చేతికిచ్చి మీరు వెళ్ళిపోండి అయ్యగారు. పోలీసులు ఎత్తులోపు మీరు వెళ్ళిపోండిగా. ఆ గొడ్డలు నా చేతికి వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళిపోండిగా. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఆదరించే వదిన కన్నీళ్ల బాధన దూరికే వదలరా. అయ్యో దేవుడా. అయ్యగారు మీ కంట్లో నీళ్లు వస్తే మా కంట్లో రక్తం వస్తుంది. ఈ తప్పు ఒప్పుకోవడానికి మన దగ్గర చాలా మంది ఉన్నారు. మీ చేతిలో ఉన్న బొట్టని ఇచ్చేయండి అయ్యగారు, ఇచ్చేయండి. చాలయ్యా చాలు. ఇన్ని రోజులు నా కోసం మీరు చేసిన త్యాగాలు బలిదానాలు ఇక చాలు. ఇకపై ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి. మీ పొలాలు ఇల్లు చూసుకుంటూ బాగా బతకండి. వెళ్ళండి అయ్యగారు. మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించి విద్యావంతుల్ని చేయండి. వెళ్ళండి అయ్యా వెళ్ళండి. అయ్యో భగవంతుడా భగవంతుడా, నేనిచ్చిన పాలని నెత్తునై పారుతున్నాయి కదరా. ఇవన్నీ నేను ఏ కళ్ళతో చూడాలి ఏ కళ్ళతో చూడాలి. ఒరేయ్ ఒరేయ్ ధర్మా, ఒరే పాపరుడా, చివరికి ఆ దేవుడే నిన్ను తీసుకెళ్ళిపోయాడు.